Hello, dear travelers and viewers. Welcome to Shinchan Traveling YouTube ఛానల్. సో ఇవాళ మనం యాక్చువల్లీ గిరి ప్రదక్షిణ చేస్తున్నాము, అది కూడా కార్లో. సో ఇక్కడ బోర్డు చూసారు కదా, గిరివలం అనేది. సో దిస్ ఇస్ గిరివలం అంటే గిరి ప్రదక్షిణ పాత్ గైస్. సో బేసిక్ ఏంటంటే మనం సండే రోజు స్టార్ట్ అయ్యాం, అరుణాచలం రీచ్ అయ్యాం. అరుణాచలం ఇవాళ గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకొని మనం వస్తున్నాము. సో వీళ్ళు అడ్డం వస్తున్నారు. బట్ యా, సో గిరి ప్రదక్షిణ ఏంటంటే గైస్ లైక్ 14 కిలోమీటర్స్ వాక్ ఇది. సో 14 కిలోమీటర్స్ వాక్లో నేను ఎంటైర్ రోడ్ కవర్ చేద్దామని తీస్తున్నాను. సో రోడ్ ఎందుకు కార్లో అని అంటే, మనం చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కానీ రోడ్ ఎలా ఉంటుంది, అసలు మనం ఎలా వెళ్ళొచ్చు, ఎక్కడ స్టార్ట్ చేయాలి అంతా కూడా అడుగుతున్నారు. సో అందుకే నేను ఇవాళ మొత్తం రోడ్లో చూపిస్తున్నాను. సో బేసిక్గా గిరి ప్రదక్షిణ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే రాజగోపురం దగ్గర మనం ఒక దండం పెట్టుకుంటాము. బట్ ఇవాళ రాజగోపురం అండ్ ఇంద్రలింగం స్టార్టింగ్ లింగం దగ్గర బాగా వర్క్ అవుతుంది, అందుకే కార్ అనేది అక్కడ నేను తీసుకుపోవట్లేదు. సో నేను చెప్తాను ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏందనేది. మధ్యలో మనకు లింగాలు కూడా వస్తాయి కాబట్టి అది కూడా మీరు చూడొచ్చు. సో ఫస్ట్ మీరు గిరి ప్రదక్షిణ అనే స్టార్టింగ్ ఏంటంటే రాజగోపురం దగ్గర కొంచెం మొక్కొని అక్కడ నుంచి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మీరు అక్కడ నుంచి ఇంద్రలింగం చూస్తారు ఫస్ట్. ఇంద్రలింగం తర్వాత మీకు అన్ని లింగాస్ అనేవి లైన్గా వస్తుంటాయి. సో ఫస్ట్ అయితే లింగాస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేది మనకు ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం, యమలింగం, నైరుతి, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. సో ఫస్ట్ ఏంటంటే మనము ఇంద్రలింగం చూడడం చెప్పా కదా, ఇంద్రలింగం దగ్గర వర్క్ అవుతుంది, అందుకే కార్ అనేది పోవట్లేదు. అందుకే ఇప్పుడు అగ్నిలింగం చూపిస్తున్నాను మీకు. సో ఇంద్రలింగం ఫస్ట్ రాజగోపురం దగ్గర దర్శనం చేసుకొని ఇంద్రలింగం చూసుకున్న తర్వాత మీరు అగ్నిలింగం దగ్గరకు వస్తారు. బట్ కార్ మాత్రం ఇప్పుడు డైరెక్ట్ అగ్నిలింగం దగ్గరికి తీసుకెళ్తున్నాను, ఎందుకంటే ఇంద్రలింగం అండ్ రాజగోపురం దగ్గర ఫుల్ వర్క్ అవుతుంది. అక్కడ కార్ కూడా అలౌ చేయడానికి ప్లేస్లో ఒకవేళ ఎవరైనా కార్ వెళ్ళాలన్నప్పుడు చెక్ చేసుకొని వెళ్ళొచ్చు. బట్ నడుచుకుంటే అయితే మనకు ప్రాబ్లం లేదు. సో మనం స్టార్టింగ్ అయితే టిఫిన్ చేసి మనం స్టార్ట్ అవుతున్నాము. అండ్ మేము ఆల్రెడీ వాక్లో కూడా మేము ఫినిష్ చేసాం, వాకింగ్ కూడా చేసాం. బట్ కార్లో ఎందుకనంటే ఒకసారి అందరికి చూపించాలని చెప్పి నేను కార్లో వెళ్తున్నాను. సో రోడ్ అయితే ఇట్లా ఉంటుంది. మన గిరి ప్రదక్షిణ రోడ్ అనేది క్యాజువల్ రోడ్, లైక్ మన మామూలుగా మెయిన్ రోడ్ ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది. ఈ రోడ్ అంతా కూడా కొండ చుట్టూ ఉంటుంది. సో కొండ చుట్టూ అనేది మీకు అది కార్లో నేను ట్రై చేశాను, కనిపిస్తుందో లేదో కనిపించడానికి చూపించడానికి ట్రై చేశాను. బట్ మీరు చూస్తుంటే మధ్యలో ఎక్కడైనా చూడగలిగితే చూడొచ్చు ఎక్కడైనా మనకు వస్తుందా అని. సో బేసిక్ ఇప్పుడు ఏంటంటే మనం లొకేషన్ అనేది ఎగ్జాక్ట్ రీచ్ అవ్వడానికి ఒకసారి ఆపాం మనము. ఇక్కడ నుంచి చెప్పా కదా ఫస్ట్ అయితే ఇంద్రలింగంకే వెళ్తున్నాము. సో స్టే ట్యూన్ గైస్, ఇంద్రలింగం దగ్గర మళ్ళీ కలుద్దాం మనం ఆడియోలో. గైస్ మనం అనుకున్నాం కదా ఫస్ట్ అయితే ఇంద్రలింగం దగ్గర అక్కడ జరుగుతుంది ఏంది మన కన్స్ట్రక్షన్ అవుతుందని. సో ఇప్పుడు మనం వెళ్తుంది ఏంటంటే అగ్నిలింగం దగ్గరికి వెళ్తున్నాం. సో అగ్నిలింగం రిప్రజెంట్స్ ఒక ఫైర్ గాడ్ అండ్ ప్లానెట్ వీనస్. సో ఇక్కడ నేను రైట్ తీసుకుంటున్నాను కదా, సో ఈ రైట్ కమాండ్లో అగ్నిలింగం ఉంటుంది గైస్. లో కార్ అనేది లోపలికి వెళ్ళడానికి కష్టం అవుతుంది, ఎందుకంటే లోపల మొత్తం ఆటో ఉంది. సో ఆటో ఎక్కడైతే ఆగిందో దాని దగ్గరనే ఉన్నది అగ్నిలింగం. సో మీరు అగ్నిలింగం దర్శించుకోవాలంటే ఇక్కడికి రావాలి. సో ఫస్ట్ మీరు ఇంద్రలింగం చూసుకుంటారు, ఫస్ట్ రాజగోపురం దగ్గర దర్శనం చేసుకొని ఇంద్రలింగం చూసుకొని మీరు అగ్నిలింగం దగ్గరకు వస్తారు. సో ఇది అగ్నిలింగం చూసేసాం మనము. సో మనం అగ్నిలింగం దగ్గర వీళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు కదా, ఆటోస్ కూడా వస్తున్నాయి. సో మీరు ఈ లింగం దగ్గర వరకు కూడా మీరు యాక్చువల్లీ ఆటోలో రావచ్చు, లేదంటే నడుచుకుంటూ రావచ్చు. బట్ ఇది ఇందాక చూసాం కదా, ఇది అగ్నిలింగం గా. సో అగ్నిలింగం తర్వాత నెక్స్ట్ వచ్చేసేది యమలింగం. సో ఇదంతా కూడా ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో ఉంటుంది. ఫస్ట్ ఇంద్రలింగం, తర్వాత అగ్నిలింగం, తర్వాత యమలింగం. సో మనం దర్శనం కూడా అట్లనే సీక్వెన్స్ లో చూసుకోవాలి అది. సో నెక్స్ట్ వచ్చేసి యమలింగం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా గిరి ప్రదక్షిణ అనేది చాలా మంది ఆటోలో చేస్తారు, నడుచుకుంటే చేస్తారు. ఇక్కడ స్టీరింగ్ ఆటోస్ కూడా ఉంటాయి. సో ఈ ఆటోస్ లో కూడా చేయొచ్చు కావాలనుకున్న వాళ్ళు, లేదు అంటే నడుచుకుంటూ కావాలనుకున్న వాళ్ళు వాకింగ్ కూడా చేయొచ్చు. సో అది మన ఇష్టం, మన ఓపిక బట్టి ఉంటుంది. సో ఇక్కడ మధ్యలో ఒక చిన్న టెంపుల్ వచ్చింది. టెంపుల్ అనేది జస్ట్ అదే ఈ గిరి ప్రదక్షిణ మధ్యలో చిన్న టెంపుల్స్ కూడా వస్తుంటాయి. సో మనం ఆ టెంపుల్స్ కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ టైమ్ అండ్ ఓపిక. ఒకవేళ ఓపిక ఉందంటే అన్ని కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇందాక మనం అయితే అగ్నిలింగం చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యమలింగం. సో యమ అంటే ఒక దేవుడు యమ అని రిప్రజెంట్ చేస్తారు, ప్లానెట్ మార్స్ అది. సో దట్స్ కాల్డ్ యమలింగం. సో చాలా మంది ఇక్కడ చూస్తున్నారు కదా గిరి ప్రదక్షిణ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనం కార్ కూడా కొంచెం స్లోగా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ లో చాలా మంది గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం వెళ్ళాలి. సో చాలా మంది చేస్తున్నారు. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది గైస్. లైక్ రోడ్ కూడా మీరు చూస్తున్నారు కదా, రెగ్యులర్ రోడ్ లాగానే ఉంటుంది. సో రైట్ సైడ్ లో ట్రీస్ కనిపిస్తున్న ట్రీస్ బ్యాక్ సైడ్ ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండనే మనం గిరి అంటాము. సో ఆ గిరి చుట్టూ మనం తిరుగుతాం కాబట్టి గిరి ప్రదక్షిణ అంటాం. సో అది 14 కిలోమీటర్స్ ఉంటుంది.
సో లెఫ్ట్ సైడ్ లో ఒక మ్యాప్ వచ్చింది, అలాంటి మ్యాప్స్ ప్రతి లింగం దగ్గర వస్తాయి. అండ్ ఇది వినాయకుని టెంపుల్, చిన్న వినాయకుని టెంపుల్ ఆన్ ద వేలో చెప్పా కదా, టెంపుల్స్ కూడా మీకు ఆన్ ద వేలో చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. సో చాలా మంది చేస్తూ ఉంటారు, యూ కెన్ హ్యావ్ ఫన్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటే ఈజీగా చేయొచ్చు. లేదు ఇండివిజువల్గా చేయాలనుకో ఇండివిజువల్ కూడా చేయొచ్చు, గ్రూప్స్లో చేయాలంటే గ్రూప్స్లో చేయొచ్చు. బట్ నేను ఆల్రెడీ మార్నింగ్ వాక్ అయిపోయింది నాది, బట్ మళ్ళీ ఇప్పుడు కార్లో వస్తున్నాను. కార్లో ఎందుకంటే రోడ్ అనేది చూపించాలి, సో ఎలా ఉంటుంది వ్యూ అనేది, వాకింగ్ అనేది ఎలా ఉంటుంది చూపించడానికి అని చెప్పి నేను కార్లో వచ్చాను నేను. బట్ యా, సో థర్డ్ వచ్చేది మనకి యమలింగం చెప్పా కదా, ప్లానెట్ మార్స్ అని. సో అది అంటే లైక్ 14 కిలోమీటర్స్లో 9 లింగాస్ అనేది స్ప్రెడ్ అయి ఉన్నాయి. అంటే సేమ్ కిలోమీటర్ డిస్టెన్స్ అని ఏమి ఉండదు. సో డిస్టెన్స్ అనేది కూడా వేరీ అవుతుంటుంది, అంటే 1 కిలోమీటర్ టు ఎవ్రీ 2 కిలోమీటర్స్, ఎవ్రీ 1 కిలోమీటర్ అట్లా ఏం లేదు. సో డిస్టెన్స్ అనేది ఒక దానికి 1.9 కిలోమీటర్స్ ఉంటే, ఇంకో దానికి 2 కిలోమీటర్స్ ఉంటే, ఇంకోటి 1.8 కిలోమీటర్స్ ఉంటే, లింగానికి మధ్యలో మనకి డిస్టెన్స్ గురించి చెప్తున్నారు. సో స్టార్టింగ్లో కొంచెం రోడ్ బిజీ ఉండే, బట్ ఇప్పుడైతే ఎట్లా అంటే రోడ్ కొంచెం మీకు కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తున్నా కొద్దీ ఇంకా రోడ్ అనేది చాలా ఖాళీగా అనిపిస్తుంది. సో ప్రాబ్లం లేదు, ఈజీగా మీరు చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రతిది కూడా వ్యూ అని మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అదే గైస్, ఇంకా రోడ్ అయితే మేము చూస్తున్నాం, సైకిల్ మీద కూడా చేస్తున్నారు కదా. సో పీపుల్ ఆర్ ఎంజాయింగ్, లైక్ సైకిల్ మీద కూడా చేస్తున్నారు వీళ్ళు. అండ్ చాలా మంది వాక్ అయితే వితౌట్ చెప్పులు చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పులు లేకుండా చేయొచ్చు, చెప్పులు వేసుకొని చేయొచ్చు, అది మీ ఓపిక బట్టి ఉంటుంది. ఒకవేళ చెప్పులు లేకుండా చేయాలి అనుకున్నా కానీ చేయొచ్చు, బట్ అది చెప్తున్నా కదా, లైక్ కొంచెం అంటే లైక్ పాదంని కొంచెం పెయిన్ రావడం అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ చాలా మంది నమ్ముతారు ఏంటంటే వితౌట్ చెప్పులు లేకుండా చేయాలి, అదే మనకు బాగుంటుంది అన్నట్టు నమ్ముతారు. సో అది ఎవరి నమ్మకాలు వాళ్ళు ఉంటుంది. బట్ నేను కూడా మార్నింగ్ ఒకసారి చెప్పులు లేకుండా వేసిన, అండ్ దట్స్ ఫైన్, లైక్ దట్స్ యువర్ క్యాపబిలిటీ అండ్ యువర్ కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అవుతుంది. చెప్తున్నా కదా, మనం కార్లో వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మనం చూసుకోవాలి, అండ్ రైట్ సైడ్ వెహికల్స్ ఫాస్ట్ వస్తే వాటికి కూడా ప్లేస్ ఇవ్వాలి మనము. ఎందుకనంటే చాలా మంది గిరిప్రదక్షిణ నడుచుకుంటూ చేస్తారు కాబట్టి వాళ్ళని మనం డిస్టర్బ్ చేయొద్దు. అండ్ ఆటోస్ కూడా ఉంటాయి గైస్, చెప్పిన మీ స్టీరింగ్ ఆటో కనిపించింది కదా ఇప్పుడు. సో అన్ని కూడా ఇట్లా స్టీరింగ్ ఆటోస్ ఉంటాయి మీకు. అండ్ ప్రతిదీ కూడా మీకు ఎవ్రీ లింగం దగ్గర వాళ్ళకి ఆపుతారు, కొంతసేపు ఆపి మళ్ళీ తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో మీరు మీ దగ్గర ఓపిక నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదు అంటే ఆటోలు కూడా పోవచ్చు. ఒక్కరికి 500 రూపీస్ తీసుకుంటారు. సో 500 రూపీస్ ఇస్తే మీరు ప్రతి టెంపుల్ దగ్గర వాళ్ళ మధ్యలో ఉన్న ప్రతి లింగం దగ్గర ఆపి అక్కడ దర్శనం చేయించుకునేంత వరకు వెయిట్ చేస్తారు. సో గ్రూప్ ఆఫ్ 5 మెంబర్స్ ఒక ఆటోలో వెళ్తారు. ఆటో కూడా కంఫర్టబుల్గానే మీకు ఉంటుంది. బట్ మీరు నడుచుకుంటూ వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక 4 to 5 అవర్స్ అయితే డెఫినెట్గా టైం పడుతుంది. అండ్ టైమ్ ఆఫ్ వాకింగ్ అనేది కూడా మీకు డిపెండ్స్, లైక్ మార్నింగ్ చేయొచ్చు, మధ్యాహ్నం చేయొచ్చు, నైట్ చేయొచ్చు. బట్ కొంచెం చల్లగా ఉన్న టైంలో చేయడం బెటర్ ఆప్షన్, ఎందుకంటే మధ్యాహ్నం చేయాలంటే ఆ ఎండకి మనం చేయడం కష్టం అవుతుంది. సో ఎందుకంటే 14 కిలోమీటర్స్ బేర్ ఫుట్ ఈజీగా 4 to 5 అవర్స్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ లో మీకు ఒక చిన్న టెంపుల్ లాగా కనిపించింది కదా, అది కూడా ఒక లైక్ చెప్పా కదా, లైక్ లాట్స్ ఆఫ్ టెంపుల్స్ మీకు మధ్యలో కనిపిస్తుంటాయి లింగానికి మధ్యలో. అండ్ ఓపిక ఉన్న వాళ్ళు డెఫినెట్ గా వాటిని కూడా చూడవచ్చు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, అక్కడ సెల్ఫీస్ కూడా తీసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. అండ్ బట్ ఈచ్ లింగం లోపల మాత్రం కెమెరాస్ అయితే అలో ఉంటుంది, ఎందుకంటే అక్కడ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు మనల్ని. సో నెక్స్ట్ వచ్చేసి గైస్ లైక్ యమలింగం. సో ఇందాక మనం అగ్నిలింగం చూసుకున్నాం కదా, ఇప్పుడు యమలింగం కూడా ఐ థింక్ యమలింగం కూడా దాటిపోయింది అనుకుంటున్నాను. మాటలు ఎప్పుడో మర్చిపోయాను, యమలింగం అనేది వెళ్ళిపోయింది అనుకుంటున్నా. సో ఒకవేళ యమలింగం వెళ్ళిపోయిందని నెక్స్ట్ వచ్చేసి మనకి నైరుతి లింగం దగ్గరికి వెళ్తాం మనము. సో ఒకసారి సీక్వెన్స్ చెప్తాను మీకు. సో ఇదే రోడ్ గైస్, లైక్ ఇదే రోడ్ మీరు చూసుకుంటే వెళ్ళిపోతే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇంద్రలింగం, తర్వాత అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. సో ఈ 8 లింగాస్ అనేవి మీకు ఆన్ ద వేలో కనిపిస్తుంటాయి. సో ఇదే వేలో మీరు నడుచుకుంటూ వెళ్తే డెఫినెట్గా మీకు చాలా మంది వెళ్తుంటారు కాబట్టి వే అనేది ఎట్లా అనేది తెలుస్తుంటుంది. సో చూస్తున్నా గైస్, లైక్ రోడ్ అయితే చాలా బాగుంది, నీట్ గానే అనిపిస్తుంది. మీకు నడుచుకుంటప్పుడు కూడా మీకు అక్కడ చిన్న చిన్న రాళ్ళు కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏం రావు, ఎందుకంటే సాఫ్ట్ రోడ్, అందరు నడవడానికి వీలు ఉండేటట్టే మాత్రమే రోడ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. లైక్ మరీ రాళ్ళు సిమెంట్ రోడ్ అన్నట్టు కూడా ఏమి ఉండదు. సో మీకు స్టార్టింగ్ 10 కిలోమీటర్స్ వరకు అయితే ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ లాస్ట్ 4 కిలోమీటర్స్ వరకు కొంచెం టఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ మాత్రం మీరు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే అప్పటికి కాళ్ళు మనకు గుంజడం స్టార్ట్ అవుతాయి కాబట్టి 4 to 5
5 కిలోమీటర్స్ కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మిగతా అంతా కూడా వాకింగ్ అయితే బాగానే ఉంటుంది. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అని అనిపిస్తుంది. Okay guys, so have fun, watch the video, and so this is the Giri Prakashina road. నేను ఇంకా షార్ట్స్ కూడా పెడతాను, మీకు చిన్న చిన్న రీల్స్ కూడా పెడతాను. సో చూడండి లైక్ ఎట్లా ఉంటుంది రోడ్ అనేది, ఎట్లా మీకు ఒకవేళ ఐడియా కావాలంటే ఇట్లాంటి వీడియో డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది ముందు. సో బిఫోర్ ఒకసారి చేయాలనుకున్నప్పుడు మీరు డెఫినెట్గా ఒకసారి ఈ వీడియో చూడొచ్చు. సో లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది యమలింగం ఇది. సో ఇక్కడ ఆటోలు మీకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పలేదు నేను. మీరు ఒకవేళ గిరి ప్రదక్షిణ మీరు కాలినడక చేయాలని కూడా చేయొచ్చు, ఓన్ వెహికల్ తీసుకురావచ్చు. ఒకవేళ మీ దగ్గర ఓన్ వెహికల్ లేకపోతే యూ కెన్ కమ్ ఇన్ ఆటోస్ యాజ్ వెల్. స్టీరింగ్ ఆటోస్ కూడా మీరు గిరి ప్రదక్షిణ పెద్దవాళ్ళ కోసం మెయిన్ ఏంటంటే స్టీరింగ్ ఆటోస్ కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఐ థింక్ ఒక్కరికి 500 రూపీస్ అవుతుంది పర్ హెడ్. ఒక్కరికి పర్ హెడ్ 500 రూపీస్ అనేది మీకు అవుతుంది. మొత్తం వాళ్ళ యొక్క ఆటో వాళ్ళు గిరి ప్రదక్షిణ ప్రతి టెంపుల్ దగ్గర ప్రతి లింగం దగ్గర ఆపేస్తారు వాళ్ళు. అక్కడనే మనం దర్శించుకోవచ్చు. మొత్తం చేసుకొని వెయిట్ చేస్తారు, మంచిగా తీసుకొని దర్శనం చేయించుకొని తీసుకొస్తారు. సో ఇవన్నీ స్టీరింగ్ ఆటోస్ కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణకి వచ్చారు వీళ్ళు ఈ ఆటోస్లలో. ఎక్కడంటే అక్కడ ఆపెక్కొచ్చు, ఎక్కడంటే అక్కడ మనం ఆపుకొని వచ్చేయచ్చు. సో నెక్స్ట్ ఇందాక మనం చూసింది లింగము యమలింగం అంటే ఎగ్జాక్ట్ లింగం లోపల మనం చూపించలేము, రూట్ ఒకటే చూపించగలుగుతాం. ఎందుకంటే కార్ అక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్. అంటే ఫోన్ సైలెంట్ లో ఉండాలి. ఎక్కడ కూడా మనం ఫోన్ తీసుకోవాలనుకున్నా తీసుకొని వాళ్ళు. అవన్నీ కూడా హిస్టారికల్ ప్లేసెస్ బేసికల్ గా. సో ఐ డోంట్ థింక్ తీసుకోవద్దు కూడా ఇంకా, ఎందుకంటే హిస్టారికల్ ప్లేసెస్ లైక్ దట్. అందరూ లైవ్ వచ్చి చూడడమే దట్స్ అ రియలీ గుడ్ థింగ్. అవి కూడా మనం ఆన్లైన్లో పెట్టేస్తే డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో గిరివలం పాత అనేది ఇక్కడ వచ్చిన తర్వాత రైట్ సైడ్ తీసుకోవాలి గిరివలం పాత. ఎందుకంటే మీరు అక్కడ మీకు చెప్పే కదా బోర్డు మీద గిరివలం పాత అని రాస్తుందని. సో అది ఈజీగా మీకు మెన్షన్ చేస్తుంటుంది. మా నిసాన్ మ్యాగ్నెట్ కూడా మొత్తం గిరివలం పాత నడుస్తుంది. నిసాన్ మ్యాగ్నెట్ ఫస్ట్ టైం నేను కార్లో గిరి ప్రదక్షిణ కార్కి కూడా మంచి స్ట్రాంగ్ ఉండాలి నా కార్ అని చెప్పి గిరి ప్రదక్షిణ తీసుకొని వస్తున్నాం. అంటే పిచ్చోళ్ళు అనుకుంటే కార్ గిరి ప్రదక్షిణ ఏంటి. సో ఇక్కడ బస్సెస్ కూడా ఉన్నాయి. బస్సు ఇది అంటే డిఫరెంట్ బస్సెస్ వేరే రూట్స్ బెంగళూరు టు తిరుమల. అఫ్ కోర్స్ బస్సెస్ ఆర్ డిఫరెంట్ గిరి ప్రదక్షిణకి సంబంధించిన. గిరి ప్రదక్షిణ అంటే మీరు ఓన్లీ చెప్పే కదా ఓన్ వెహికల్ తీసుకురావచ్చు, బైక్స్, కార్, అండ్ దెన్ కావాలంటే మీకు ఆటో కూడా ఒకసారి మాట్లాడుకోవచ్చు. పర్ హెడ్ 500 రూపీస్ అవుతుంది మీకు గిరి ప్రదక్షిణకి. పెద్దవాళ్ళు డెఫినెట్గా గిరి ప్రదక్షిణ ఆటోలో వేస్తేనే బెటర్ ఏమో, ఎందుకంటే వాళ్ళు ఇంత దూరం నడవడం అనేది ఇబ్బంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంది నడవడము ఓకే అనుకుంటే నడవచ్చు. స్టార్టింగ్ కొంచెం దూరం నడవచ్చు, తర్వాత వాళ్ళకి పెయిన్స్ వస్తాయి. బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి కాళ్ళ మీద వెయిట్ పడుతుంది కాబట్టి అదొకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మధ్యలో ఆటో దొరకాలంటే దొరకదు. సో స్టార్టింగ్ ఆటో మాట్లాడుకోవాలి, మధ్యలో దొరకదు. అండ్ మధ్యలో ఇంకా మనకు కోతులు కూడా చాలా వరకు వచ్చాయి మేము వెళ్తుంటే. అసలు కోతులు, మంకీస్ ఏంటంటే చేతిలో ఫుడ్ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఎంబడి పడతాయి. మేము వస్తుంటే మా ముందు ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది, వాళ్ళు అందులో అట్టి పండ్లు పెట్టుకుని వచ్చినారు. ఆల్మోస్ట్ ఒక 5-6 కోతులు మీదికి ఎగబడ్డాయి. సో కోతులతో కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఫుడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి ఎంబడి పడతాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తే చాలా మంది స్వాములు ఉన్నారు. స్వాములు వీళ్ళంతా కూడా మరి ఇక్కడ గిరి ప్రదక్షిణ అరుణాచలంలో స్టే చేస్తున్నారు అనుకుంటున్నాను నాకు తెలిసి. వీళ్ళు కొంచెం వచ్చేపోయే వాళ్ళని డబ్బులు అడగడం అది చేస్తే డెఫినెట్గా చేస్తారు వీళ్ళు. సో వీళ్ళు వీళ్ళు ఆపుతున్నారు అండ్ ఆపి ఇట్లా డబ్బులు అడుగుతున్నారు వీళ్ళు. ఇక్కడ చూసినట్టయితే యంగ్ పీపుల్ కూడా ఉన్నారు. మరి నైరుతి లింగం 850 మీటర్స్ లో ఉంది మనకి. నెక్స్ట్ నైరుతి లింగంకి వెళ్తున్నాం మనము. సో వే అనేది కూడా చూస్తే మీరు మంచిగా స్మూత్గానే ఉంది, నడవడానికి కూడా మంచి స్కోప్ ఉంటుంది మీకు. మరీ అంత రాళ్ళు అన్నట్టు ఏం లేదు, అంతా ఇది డాంబర్ రోడ్. అంతా కూడా మంచి సాఫ్టే ఉంటుంది రోడ్డు. ఓన్లీ లాస్ట్లో మాత్రమే కొంచెం ఇసుక చిన్న పార్టికల్స్ వస్తాయి. బట్ మిగతా అంతా కూడా ఐ థింక్ మొత్తం సాఫ్టే ఉంది రోడ్ అంతా కూడా, నడవచ్చు ఈజీగా.
స్వాములు చాలా మంది ఉన్నారు. వీళ్ళు స్వాములు నిజంగా రియల్ స్వాములా లేకుంటే ఎవరైనా తెలియట్లేదు. ఎందుకంటే ఇంత మార్నింగ్ స్వామిని చూసినా ఆ స్వామికి వచ్చే పడుకున్నాడు ఎక్కడ, తర్వాత మళ్ళీ స్కూటీ తీసుకొని ఏమన్నా కూర్చోబెట్టుకొని వెళ్తుండ్రు. సో మరి స్వామి నిజమైన స్వామియా, ఎందుకున్నారు వీళ్ళు ఇక్కడ అనేది మనకు అంత ఐడియా లేదు. బట్ కార్లో గిరిప్రదక్షిణ రావడం ఈజ్ రియల్లీ గుడ్ ఫీలింగ్. ఏమంటావు శివ? నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు కార్ని కూడా తీసుకొని రావడం అనేది. సో ఇవాళ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 16th. సో మన ఇదే నవంబర్ 16th మా మ్యారేజ్ డే. సో 16th డే అనేది మాకు వెరీ స్పెషల్ యాక్చువల్లీ. ఐ థింక్ 22 months ఇప్పుడు మనకు మ్యారేజ్ అయ్యి, రైట్? 1 year దాటిపోయి నెక్స్ట్ ఇప్పుడు వస్తే నవంబర్ 20. అవును, 24 కదా. సో అక్కడ చూసారా ఇందాక లెఫ్ట్ సైడ్ మంకీ ఫుడ్ పార్టికల్ ఫుడ్ ఉంటే చెంబడమన్న చేసింది. సో మంకీస్ జాగ్రత్త, మన ఫుడ్ ఉంటే షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో 22 months మనకు అయ్యింది ఇప్పుడు పెళ్ళయి. సో నాకు అందుకే 22 months అని చెప్పిన. అనుకోకుండా ఇవాళనే గిరిప్రదక్షిణ చేయడం అనేది ఇట్స్ రియలీ గుడ్ ఫీలింగ్. 22nd 16th డే 16th అనేది స్పెషల్ డే ఫర్ మీ. ఎవ్రీ ఇయర్ అనుకుంటారు, బట్ నాకు ఎందుకు కొంచెం మంత్లీ 16th అట్లా కొంచెం స్పెషల్ అనిపిస్తుంది. సో చోరును మాట్లాడుతున్నాను. సో ఇఫ్ యూ సీ ఇట్ గైస్, నైరుతి లింగం లెఫ్ట్ సైడ్ వచ్చేసింది మనకి. సో ఇక్కడ నైరుతి లింగం అనేది ఇది కూడా కన్స్ట్రక్షన్ ఫేజ్ లోనే ఉంది, నైరుతి లింగం కూడా. సో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, బట్ యా ఇక్కడ మీరు కొంచెం లోపలికి ఉంటుంది, కొంచెం లోపలికి ఉంటుంది, కన్స్ట్రక్షన్తో ఉంటుంది జాయి. సో చూసుకోవాలి మీరు. ఇది నైరుతి లింగము. సో మేము ఏం చేస్తామంటే ప్రతి లింగం దగ్గర ఒక సెల్ఫీ దిగాం. సెల్ఫీ మోస్ట్లీ లోకల్ ఫోన్లోనే ఉంటుంది. సో జస్ట్ చూపించడానికి అని చెప్తున్నాను మీకు. సో నైరుతి లింగంలో ఇక్కడ ఈవెన్ న్యూ బోర్న్ బేబీస్ తీసుకొని కూడా వస్తున్నారు వీళ్ళు లింగం చూడడానికి. సో కొంచెం మెల్లగానే వెళ్ళాలి మనం కూడా, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ వాళ్ళు గిరిప్రదక్షిణలో చాలా లీనమై ఉంటారు. మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం వెళ్ళాలి, అందుకే నేను మెల్లగా వెళ్తున్నా. సో ఇప్పుడు దాకా చూసింది నైరుతి లింగము. నెక్స్ట్ లింగం ఏంటి శివ? వరుణలింగం. యా నెక్స్ట్ అది 2 kilometers స్ట్రెచ్ లో ఉంటుంది. వరుణలింగం 2 kilometers లో ఉంటుంది. సో లింగానికి ప్రాపర్ ఇట్లా 1.1 అని హార్ట్ కూడా ఏం లేదు. కొన్ని లింగాలకు మధ్యలో 1.2 kilometers, కొన్ని 2 kilometers, కొన్ని 1.8 kilometers. సో ఆ లింగాలు అనేది ప్రతి లింగం కొండ చుట్టూ మాత్రమే ఉంటుంది. దాన్నే గిరి ప్రదక్షిణ అంటాం మనము. ఆ కొండ చుట్టూ ఆ లింగాలను దర్శించుకుంటూ మనం ప్రదక్షిణ చేయడమే గిరి ప్రదక్షిణ అనుకుంటాం. సో మధ్యలో ఇట్లా ఆశ్రమాలు కొంచెం చిన్న టెంపుల్స్ వస్తాయని చెప్పారు. సో ఇవే చిన్న టెంపుల్స్ అనేవి వస్తున్నాయి. శ్రీ వల్లారత్నం నిలయం, అరుపతి నిలయం. ఇలా ఆటోస్లో అందరూ గిరిప్రదక్షిణ చేసుకుంటూ ఉన్నారు. బట్ ఐ థింక్ దిస్ ఈస్ ద ఈవినింగ్ టైం. కొంచెం ఒకవేళ మీకు ప్లెజెంట్ ఈవినింగ్ చూడాలి అనుకుంటే మాత్రం ఒక 4 o'clock స్టార్ట్ చేయండి. సో రాజగోపురం దగ్గర 4 o'clock వెళ్తే మీరు మెల్లగా అక్కడ నుంచి ఇంద్రలింగం, దెన్ నెక్స్ట్ అగ్నిలింగం అట్లా చూసుకుంటూ 5-6 అవుతుంది. వాతావరణం మంచి చల్లబడుతుంది కాబట్టి మీకు అంత ఇబ్బంది అనిపించదు రోడ్ల మీద. అదే మార్నింగ్ స్టార్ట్ చేస్తే కొంచెం లంచ్ టైం అవుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. సో ఇది కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా ఒక చిన్న టెంపుల్ లా ఉంది. ఇది కూడా లింగం కాదు, బట్ చిన్న టెంపుల్. శివలింగమే, కాకపోతే స్పెసిఫిక్ గా ఉన్న 9 లింగాస్ లో ఒకటైతే కాదు. అండ్ ఇంకొకటి మధ్యలో ఎక్స్ట్రా చంద్రలింగం, సూర్యలింగం అంటూ 2 extra లింగమ్స్ వస్తాయి. అవి అక్కడ ఏ మ్యాప్స్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేవు, బట్ మేమైతే చూసినాం ఇవాళ. సూర్యలింగం అండ్ చంద్రలింగం, బట్ అది కూడా ఆన్ ద వేలోనే వచ్చేస్తాయి మీకు. సో ఇప్పుడు తీసుకుంటే అందరు చాలామంది గిరిప్రదక్షిణ చేసుకుంటూ పోతున్నారు.
సో అందరూ ఒక వాటర్ బాటిల్ పట్టుకొని రావడం బెటర్ ఆప్షన్. సో దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మధ్యలో మనం డిహైడ్రేట్ అవుతుంటాం కాబట్టి దాహం వేస్తూ ఉంటుంది. సో ఒక వాటర్ బాటిల్ చేతిలో పట్టుకుంటే ఇంకా బెటర్. ఇక్కడ దొరుకుతాయి, ఇక్కడ కూడా దొరకవని కాదు, బట్ మీకు ఇమ్మీడియట్గా కూడా కావాలి, దాహం వేస్తుంది అనుకుంటే కష్టం. ఆ షాప్ వచ్చేంత వరకన్నా అట్లీస్ట్ నడవాలి. సో వాటర్ బాటిల్ పట్టుకోండి అందరూ. చాలామంది స్వాములు ఉన్నారు, స్వాములు మరి కింద టీ తాగుతున్నారు. సో ఇంతమంది స్వాములు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకున్నారు అనేది. సో మనకి అది ఇది ఒక వ్యాన్లో అందరు వస్తున్నారు స్వాములు. ఇక్కడ చాలా, ఇక్కడ కూడా ఒకటి మ్యాప్స్. సో ఇక్కడ మ్యాప్లో మనం అక్కడ స్వామి, అయ్యో స్వామి సిగరెట్ తాగుతున్నట్టు అక్కడ. ఇది కూడా చిన్న టెంపుల్, చిన్న మధ్యలో వచ్చే టెంపుల్ ఇది. సెలెక్ట్ వీళ్ళని వెళ్ళిద్దాం మనం, మీరు వెళ్ళిన తర్వాత వెళ్దాం. నెక్స్ట్ వచ్చి లింగం ఏంటి ఇష్యూ? వరుణలింగం. వరుణలింగం ఇంకా రాలే కదా. అక్కడే ఉంది వరుణాలు. ఎన్ని మీటర్స్? ఇక్కడ ముందు ఉంది కదా, ఇంకా చూడు ముందు ఉంది. ఇది సూర్యలింగం 300 మీటర్స్ లో. చెప్పాను కదా నైరుతికి వరుణకి మధ్యలో సూర్యలింగం వస్తుంది. యా. సో అది అది లేటెస్ట్ కన్స్ట్రక్షన్ చేసిరా మరి, అది మ్యాప్స్లో అయితే లేదు మరి సూర్యలింగం చంద్రలింగం అని. నేనైతే మ్యాప్లో చూడలేదు. మేబీ అది ఇప్పుడు ఈ మధ్య చేసిరా లేదంటే ఇంతకుముందు ఉండేనా అనేది చూడాలి ఒకసారి. బట్ ఆన్ ద వేలోనే ఉంటుంది, మీకు అది కూడా చూడొచ్చు. టేక్ ద దర్శన్ ఆఫ్ సూర్యలింగం యాజ్ వెల్. బాగుంటుంది. శివుడు వెనకాల సూర్యుడు లాగా ఒక దీపం పెడితే మొత్తం చుట్టూ ఆ దీపం మొత్తం టోటల్ రౌండ్ వస్తుంది, మీకు సూర్య టైప్స్లో వస్తుంది. దట్స్ కాల్ సూర్యలింగం. చంద్రలింగం కూడా అలానే ఉంటుంది, బట్ చంద్రలింగంకి కొన్ని దీపాలు తక్కువ అనిపిస్తాయి, సూర్యలింగానికి ఎక్కువ అనిపిస్తాయి. సో ఇక్కడ మధ్యలో అందరూ వాటర్ తాగుతున్నారు. జ్యూస్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మధ్యలో. కాళ్ళు మసాజ్ చేసుకునే ప్లేసెస్ కూడా ఉంటాయి. 20 రూపీస్కి 5 మినిట్స్, 50 రూపీస్కి 10 లెగ్ మినిట్స్. మసాజర్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో అన్ని. ఆ లెగ్ మసాజర్స్ ఉన్నాయి. అసలు నాకు ఎందుకో చూడంగానే ఎందుకో వద్దనిపించింది. ఎందుకంటే మనం చూసేదే దేవుడిని. మనం సూర్యలింగం దగ్గరకు వచ్చినాం. సూర్యలింగం లెఫ్ట్ సైడ్లో సూర్యలింగం, అది కూడా కన్స్ట్రక్షన్. చాలా టెంపుల్స్ అంతా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. లైక్ అవి మొత్తం డెవలప్మెంట్ అవుతున్నాయా లేదంటే ఏంటనేది తెలియదు, బట్ అంతా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి టెంపుల్స్. ఆల్మోస్ట్ ఓన్లీ అగ్నిలింగం మాత్రమే మనం వెళ్ళే రూట్లో రైట్ సైడ్కి ఉంటుంది, మిగతా అన్ని లెఫ్ట్ సైడ్ రూట్లోనే ఉంటుంది. ఎస్, అగ్నిలింగం మాత్రమే రైట్ సైడ్ ఉంటుంది. చెప్పు మా వెళ్ళేది ఆ వరుణలింగం దగ్గరికి వెళ్తున్నాం మనం. చాలా వరకు జంటల్లో కపుల్స్ ఎక్కువ నడుస్తున్నారు, పెళ్ళైన కపుల్స్. ఐ థింక్ దట్ ఈస్ రియలీ గుడ్. ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటూ మంచి వెళ్ళొచ్చు యాక్చువల్లీ కపుల్ అయితే. సో ఇక్కడ స్టిల్ మనం వేరే కూడా షాప్స్ కూడా చూడొచ్చు. ఈవెన్ జనరల్ స్టోర్స్ ఉన్నాయి, జ్యూస్ షాప్స్ ఉన్నాయి. లైక్ లిటరల్లీ ఇది ఒక మిస్ట్ ఏంటంటే అన్ని వెహికల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అదే రోడ్లో గిరిప్రదక్షిణ రోడ్ ఉంది, బట్ మార్నింగ్ శివ అనే ఒక పాయింట్, గిరిప్రదక్షిణ సపరేట్ రోడ్ పెడితే బాగుంటుంది అన్నది. ఐ డోంట్ థింక్ సో దట్స్ అ పాసిబుల్ థింగ్. ఎందుకంటే రోడ్స్ చిన్నగా ఉన్నాయి కదా, ఈ చిన్న రోడ్ సపరేట్ రోడ్గా సపరేట్ పాత్. ఇప్పుడున్న పాత్లోనేమో అందరూ ఏమంటారు వాళ్ళు, స్వాములు పండుకోవడము అవన్నీ ఉండే, నడవడానికి. ఇక్కడ చూస్తే స్వాములు అందరూ మొత్తం పడుకొని అంతా కూడా కూర్చొని పడుకొని అంటే ఉన్నారు. నడవడానికి వీలుండదు.
ఇక్కడేమో వెహికల్స్, ఇక్కడ తమిళనాడు బస్సెస్ అయితే మళ్ళీ ఇంకొక మ్యాప్ కూడా వస్తుంది ఇక్కడ ముందు, ఒక మ్యాప్. ఇప్పుడు ఈ మ్యాప్లో కూడా మీరు చూస్తే మనం ఎక్కడెక్కడ ఉన్నామో తెలిసిపోతుంది ఈజీగా. మనం వరుణలింగం దగ్గరికి వచ్చేసినాం. సో యూఆర్ హియర్ అనేది కింద రైట్ హ్యాండ్ మార్క్లో ఉంది అక్కడ, అండ్ అక్కడ పైన వరుణలింగం. సో మనం వరుణలింగం దగ్గరలో ఉన్నాం. ముందు అక్కడ చూస్తే మీరు వరుణలింగం అని రాస్తుంది. సో ట్రై చేస్తా అక్కడికి వెళ్ళడానికి. వెళ్ళేటప్పుడు నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళడం, అక్కడ చుట్టుపక్కల సో ఇక్కడ మీరు చూస్తుంటే చూస్తే వరుణలింగం అని ఇక్కడ రాస్తుంటుంది, వరుణలింగం అనే బోర్డు. సో ఇక్కడ అన్ని ఆటోస్ కూడా ఆగున్నాయి. సో ఎవరైతే గిరి ప్రదక్షిణ ఆటోలు వస్తున్నారో వాళ్ళ కోసం ఒకటి ఉంది. ఈవెన్ ఈ వరుణలింగం కూడా చూసడానికి కట్టెలు పెట్టి కన్స్ట్రక్షన్ లా ఉంది ఇక్కడ. వీళ్ళందరూ కూడా భక్తులందరూ బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్తున్నారు వరుణలింగంకి. సో అట్లా వరుణలింగం దర్శనం మనకు కారు కూడా దర్శనం కూడా చేసేసుకుని వరుణలింగంని. ఇంకా వెహికల్స్ వస్తున్నాయి, వెహికల్స్కి వేయిద్దాం. సో వరుణలింగం అయిపోయింది. నెక్స్ట్ లింగం వాయులింగం. సో నెక్స్ట్ వాయులింగం ఎన్ని కిలోమీటర్స్లో ఉంది? 2 kilometers. సో నెక్స్ట్ వాయులింగం మళ్ళీ 2 kilometers ఉంది. సో అట్లా ఎవ్రీ 2 kilometers, ఎవ్రీ 1.5 kilometers ఒక లింగం ఉంటుంది. ఆ లింగం మనం చూసుకుంటూ అక్కడ కావాలంటే అక్కడ 5 minutes రెస్ట్ కూడా తీసుకోవచ్చు. కొన్ని లింగాల దగ్గర అరుగులు కూడా ఉన్నాయి. ఆ అరుగుల మీద ఒక 5 minutes కూర్చోవచ్చు. ఎవరైనా కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం కూర్చొని 2 minutes అట్లా మసాజ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు వాళ్ళు. అండ్ ఎవరైనా కావాలి అనుకుంటే ఆయిల్ కూడా తెచ్చుకోవచ్చు. మధ్యలో ఆయిల్తో కూడా కొంచెం మసాజ్ చేసుకోవడం వల్ల ఒక రిలాక్సేషన్ వస్తుంది. బట్ ఇట్లాంటివి ఏమొద్దు అనుకుంటే డైరెక్ట్ ఇంకా నడవచ్చు, ప్రాబ్లం లేదు. సో మనం సిగ్నల్ వేసుకుందాం లెఫ్ట్ సైడ్, ఎందుకంటే ఇంకా వెహికల్స్ వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇక్కడ మధ్యలో హోటల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ కావాలనుకుంటే హోటల్ లాగా తిని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. చూస్తే చాలా మంది గిరిప్రదక్షిణ చేస్తున్నారు. డైలీ ఎంతోమంది భక్తులు గిరిప్రదక్షిణ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. అండ్ చేసిన వాళ్ళు చాలాసార్లు చూడండి. యాక్చువల్లీ వాళ్ళు 3rd time, పెళ్లి కాకముందు నేను 2 times గిరిప్రదక్షిణ చేసిన. బట్ పెళ్ళి అయిన తర్వాత శివానితో నేను 3rd time గిరిప్రదక్షిణ ఇది. సో శివానికి ఫస్ట్ టైం, మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం, నాకైతే 3rd time, శివానికి మాత్రం ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం కాబట్టి ఎట్లా అనిపించింది శివాని? కొంచెం గిరిప్రదక్షిణ ఇక్కడ చేసిన తర్వాత హౌ ఆర్ యూ ఫీలింగ్ స్పిరిచువల్గా? బాగుంది. అంటే వైబ్స్ మంచిగా ఉంది. ప్లస్ దాన్ని ఏమంటారు, నడిచినంతసేపు మంచిగా అనిపించింది. వాయులు నడిచినంతసేపు మంచిగా అనిపించింది. లాస్ట్ 4 kilometers కొంచెం ప్రాబ్లం. అయితే షాపింగ్ ఎక్కువ చేయాలనిపించింది, ఎందుకంటే ఇక్కడ అన్ని వెరైటీ. ఇక్కడ షాపింగ్ చేద్దామా షూ? మరి బ్యాగ్స్ కూడా ఉన్నట్టున్నాయి, మనం షాపింగ్ చేద్దామా? ఇక్కడ కాదు షాపింగ్, ఎందుకంటే ఒక 2 minutes మనం షాపింగ్ దగ్గర చూసుకున్నాము. 2 minutes. 2 minutes కార్ ఆఫ్ చేస్తున్నా. వన్స్ మళ్ళీ ఇక్కడ నుంచి ఆన్ చేస్తాం మనం కార్ని. స్టే ఆన్లైన్. చూసానా అందరికి? అంటే ఎట్లా అంటే 10 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసినాము. ఎందుకంటే నైట్ టైం కూడా ఎట్లా ఉంటుందో చూపిద్దామని మేము కూడా ఆగినాం మేము. సో నైట్ టైం గిరిప్రదక్షిణ చేస్తే ఇలా ఉంటుంది. వెహికల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. సో వెహికల్స్ వస్తున్నాయి, సైడ్ గిరిప్రదక్షిణ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో నెక్స్ట్ లింగం ఏంటి ఇష్యూ మనకు వచ్చేది? ఇప్పుడు మేము ఏమేమి చేసినాం? సూర్యలింగం అయిపోయింది. వాయులింగం దగ్గరికి వెళ్తున్నాం. వాయులింగం దగ్గరికి వెళ్తున్నామా? కానీ వాయులింగము కనపడదు మనకి. వాయులింగం ఇందాక చూసినాం కదా. వాయులింగం చూడలేదు. అదే కార్ కొంచెం లెఫ్ట్ ఇట్లా తిప్పినా కదా, లెఫ్ట్ తిప్పితే అక్కడ బోర్డులో కనిపించింది కదా, అది వరుణలింగం. ఓకే సారీ, మై బ్యాడ్ గైస్, మై బ్యాడ్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చిన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లా
వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఇక్కడ. సో మళ్ళీ ఇంకొక ఇట్లా బోర్డు వచ్చింది. సో ఇట్లా బోర్డు అనేది వస్తూనే ఉంటాయి. మీరు ఒక ఫోటో తీసుకుంటే బెటర్ ఈ బోర్డుని, ఎందుకంటే ఏ లింగం తర్వాత ఏం వస్తాయి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. యూఆర్ హియర్ ఎక్కడ ఉన్నాం మనము? సో వర్ణలింగం చూసినాం, వాయులింగం అనేది మనం చూడాలి ఇప్పుడు. సో వర్ణలింగం చూసినాము, నెక్స్ట్ వాయులింగం. ఇందాక చూసిన వర్ణలింగం, ఇప్పుడు నెక్స్ట్ వాయులింగం. సో ఇక్కడ డ్రెస్సెస్ కూడా పెడుతున్నారు అండ్ కార్న్ కూడా అమ్ముతున్నారు. తినే వాళ్ళు ఏమన్నా తినొచ్చు ఇక్కడ, ఇట్లా ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. సో నైట్ వ్యూ ఇలా ఉంటుంది. సో ఇక్కడ కొంచెం అన్ఫార్చునేట్ ఫ్యాక్ట్ అండ్ నాకేమనిపించింది అంటే బెగ్గర్స్ చాలామంది ఉన్నారు పాపం. స్వాములు వాళ్ళు మాలలు వేసుకొని బెగ్గింగ్ చేసుకుంటూ ఉన్నారు. సో అది నాకు కొంచెం ఎట్లా అంటే కొంచెం లిటిల్ సాడ్, బట్ యా కాంట్ డూ ఎనీథింగ్ మచ్ అబౌట్ దట్. సో ఇక్కడ వాష్రూమ్స్ కూడా లెఫ్ట్ సైడ్లో టాయిలెట్స్ అని. సో మీకు మధ్యలో మనం వాష్రూమ్ ఎమర్జెన్సీ ఉన్నా వెళ్ళొచ్చు వాకింగ్లో ఇప్పుడన్నా. ఈవెన్ ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ కూడా ఉన్నాయి ఇక్కడ. నువ్వు వెళ్ళే స్లో చేస్తే వాకింగ్ చేసేటోళ్ళే ఫాస్ట్ మనం 20 స్పీడ్లో వెళ్తున్నాం, 19-20 స్పీడ్లో ఉన్నాం మనం. అందరు రన్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇక్కడ ముగ్గురు అబ్బాయిలు రన్ చేసుకుంటూ పోతారు. వీళ్ళు కొద్దిసేపు అయినాక పడిపోతారు ఫర్ షూర్. అది అంటే పెయిన్స్ ఎక్కువ వస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేయండి, ఇంకా తొందరగా వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందామన్న ఫీల్డ్లో తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు. మధ్యలో చాలాసార్లు మనకి ఏదైనా ఆటో తీసుకొని పోదాం, వెహికల్ పోదాం అని ఫీలింగ్ అనిపిస్తుంది. అక్కడే మన కమిట్మెంట్, అక్కడే మన ఎంత ఎమోషనల్గా మనం స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నాం అనేది తెలిసిపోతుంది. సో ఫ్లోలో వెళ్ళిపోవచ్చు, అంత ప్రాబ్లం. యాక్చువల్లీ మేము కంప్లీట్లీ 16 to 17 kilometers వాక్ చేసినాం. ఆల్మోస్ట్ టెంపుల్ మొత్తం 1 kilometer, 1.5. టెంపుల్ లోపల కూడా అవును, మెయిన్ టెంపుల్ అసలు రాజగోపురంలో అయితే అసలు లిటరల్ ఒక 1 ఇక్కడ మనకి చంద్రలింగం ఉంది సైడ్ కి. ఎస్ వి గాట్ ద వాయులింగం. చంద్రలింగం వాయులింగం పక్కనే ఉంటాయి, మోస్ట్లీ మీటర్స్ డిస్టెన్స్. వాయులింగం మీకు ఇక్కడ కూడా వాయులింగం కూడా సమ్ అండర్ కన్స్ట్రక్షన్ లాగానే అనిపిస్తుంది మీకు. వాయులింగం బయట నుంచి చూడాలి ఇంకా. సో లెఫ్ట్ సైడ్లో ఒక కట్టెల్లా కనిపిస్తుంది కదా, సో అక్కడే వాయులింగము. అది కూడా కొంచెం కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఐ థింక్ ఒక 2 monthsలో మొత్తం ఎవ్రీథింగ్ మళ్ళీ ఇంకా నీట్గా కనిపిస్తుందేమో. సో లెఫ్ట్ సైడ్లో అన్నీ కూడా షాపింగ్ పాయింట్స్, లైక్ కూర్చొని మనం తినాలి అనుకున్న, తాగాలనుకున్న వాళ్ళకి ఈజీగా లెఫ్ట్ సైడ్లో ఉంది. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మీకు కొన్ని ఇవన్నీ మార్నింగ్ అంత ఓపెన్ ఏం చేయలేదు, ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ ఉన్నాయి. ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ ఓపెన్ చేసేది, ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఈవినింగ్సే ఎక్కువ. కానీ ఇవన్నీ పెట్టినా కానీ ఇంత బరువు మోసుకుంటే మనం ఎక్కడ నడుస్తాము? ఒకవేళ మనం కొనాలనుకున్నా సరే మనము కొనలేం స్టేజ్లో ఉంటాం, ఎందుకంటే ఆల్రెడీ మన కాళ్ళు నొప్పులు వేస్తుంటాయి. మళ్ళీ మనం అవన్నీ కొన్నవన్నీ కూడా షాపింగ్ చేసుకున్నవన్నీ లగేజ్ అంతా వేసుకుని నడవాలంటే కష్టము. సో షాపింగ్ అక్కడ అవుతుంది అంటే ఐ హైలీ డౌట్ ఇట్. ఎందుకంటే మార్నింగ్ కొంచెం దూరం వెళ్ళినాక నాకు వాటర్ బాటిల్ పట్టుకున్నట్టనే ఫుల్ బరువు అనిపించింది. అవును, ఆ బరువుకే మొత్తం వాటర్ తాగేసినాం. బరువుకే వాటర్ తాగేసినాం. సో నెక్స్ట్ ఏ లింగం వస్తుంది శివ మనకి? కుబేరలింగం. సో నెక్స్ట్ వచ్చేసి కుబేరలింగం గైస్, ట్రావెలర్స్. ఇక్కడ చూస్తే మీరు గిరివలపతి అంటే గిరివల మార్గం కింద తమిళ్లో ఉంది, గిరివల మార్గం. మళ్ళీ మ్యాప్స్ కూడా ఉంది ఇక్కడ, మ్యాప్స్ యూఆర్ హియర్ అనే మ్యాప్ ఇందాక చెప్పాను కదా, ఆ రెడ్ మార్క్ అనేది చూసుకొని యూఆర్ హియర్ అనేది చూసుకొని అక్కడ చెక్ చేసుకోవచ్చు మనం ఎక్కడ ఉన్నది. మనం దారిలో విభూతి కొందాం. సో దారిలో ఒక విభూతి కూడా కొనాలి మనము. విభూతి కొందాం అనుకున్నాం యాక్చువల్లీ మేము. ఎస్, విభూతి కూడా కొందాం. డాడీ అడిగిండు, మామయ్య విభూతి అంట.
అయితే మేము దేవుడి దగ్గర కూడా రియల్ విభూతి తీసుకున్నాం. ఇక్కడ వచ్చి 100 రూపీస్. ఇక్కడ ఊటీ టీ జంక్షన్ అంట. టీ లవర్స్కి అయితే ఇక్కడ టీ అనేది తాగొచ్చు. ఆల్మోస్ట్ కుబేరలింగం దగ్గర ఉంది టీ పాయింట్. మిగతా చాలా పాయింట్స్ కూడా ఉన్నాయి, మీరు ఎక్కడ టీ తాగాలనిపిస్తుంది అక్కడ తాగొచ్చు. సో కుబేరలింగం నుంచి వస్తుంటే మనకు రైట్ సైడ్ చంద్రలింగం లెఫ్ట్ లో. యా సారీ గైస్, మేము వాయులింగం ముందే చంద్రలింగం అనుకున్నాం, కాదు వాయులింగం తర్వాత చంద్రలింగం. యా సో శివాని కరెక్ట్. యాక్చువల్ పక్కన బోర్డు ఉండేసరికి అదే అనుకున్నాను, మీటర్స్ చెక్ చేయలేదు మనం. చీకట్లో ఉండే కదా, మార్నింగ్ టైం అయితే ఈజీగా అన్నీ చూడొచ్చు, ఆ ఫీజిబిలిటీ ఉంటుంది చూడడానికి. ఈవినింగ్స్ అయితే సో ఇక్కడ పెట్రోల్ బంక్స్ కూడా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. ఒకవేళ ఓన్ వెహికల్ వచ్చిన వాళ్ళకి పెట్రోల్ కట్టించాలన్నా సరే పెట్రోల్ బంక్ అయితే అవైలబుల్లో ఉంది. ఇది పెట్రోల్ బంక్ కాదు, గో గ్యాస్. అది ఇంతకుముందు ఇది గో గ్యాస్, ఇంతకుముందు పెట్రోల్ బంక్ పోయింది ఇండియన్ ఆయిల్. ఎవరో మనకు హార్న్ కొడుతున్నారు. సో వీఆర్ గోయింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్లో ఇంకో చిన్న టెంపుల్ కూడా చూసినాం ఇప్పుడే. ఇప్పుడేం పొద్దున కూడా చేసుకున్నాం అంటే ఇప్పుడే అంటే వీడియోలో అంటున్నా. పంచలు బాగా ఎత్తున్నావు నా షూ. అవును కుబేరలింగం తర్వాత మనకి అది ఉంటుంది కదా, ఈశాన్యలింగం. కుబేరలింగం తర్వాత మోక్షగుండం ఉంటుంది. కుబేరలింగం తర్వాత సో కార్ మనకు హార్న్ కంట్రీస్ కొడుతుంది. లెట్స్ గివ్ వే టు దట్ కార్. కార్స్కి మనం వెహికల్స్కి లెఫ్ట్ సైడ్ వెహికల్స్కి దారి ఇచ్చుకుంటూ మరి డ్రైవ్ చేస్తుంది ఇప్పుడు. ఈవెన్ మళ్ళీ ఇంకో కార్ హార్న్ కొడుతున్నారు. సో అక్కడ ఇంకో టిఫిన్ సెంటర్ చూడవచ్చు మీరు. టిఫిన్ సెంటర్ మీరు గిరివలం స్టార్ట్ అయిన కొద్దిసేపటికి అన్నప్రసాదం దొరుకుతుంది ఫ్రీగా. అవును. కాకపోతే మీరు అక్కడ తిని వాళ్ళకి కొంచెం డొనేట్ చేయొచ్చు, తర్వాత వచ్చే వాళ్ళకి కూడా ఫుడ్ పెడతారు. అంటే అన్నప్రసాదం అంటే ఫ్రీగానే, కాకపోతే డొనేషన్ లాగా ఎంతో కొంత తోచినంత ఇస్తే వచ్చే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి కూడా ఫుడ్ ఈజీ దొరుకుతుంది. ఫ్యూచర్ జనరేషన్ వరకు పడుతుందా? వెహికల్స్ కంటిన్యూస్గా హార్న్ కొడుతుంది మనకి. లెట్స్ గివ్ టు వెనకాల బండి వస్తుంది. సో ఇక్కడ చాలా మంది కూడా మనకి నడుచుకుంటూ వెళ్తారు కాబట్టి మనం ఫాస్ట్గా పోలేము, ఎందుకంటే రూట్ కవర్ చేయాలి, మెల్లగా వెళ్ళాలి అంటే వెహికల్స్కి సైడ్ ఇచ్చుకుంటూ పోవాలి కాబట్టి కొంచెం మనం స్లో అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి లింగం కుబేరలింగము. కుబేరలింగం యాక్చువల్లీ చూడడానికి నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే భగవంతుడు శివుడు కుబేరలింగం అనే ఆస్పెక్ట్లో అసలు చూడడానికి మొత్తం గోల్డ్తోని లైక్ వెనకాల కూడా అంత ఒక మంచి వెండి పాము పడగ మంచిగా అనిపించింది చాలా. కుబేరలింగం అంటే మేబీ బాగా లింగం లాట్ ఆఫ్ మనీ ఏమో అనుకున్న చూడంగానే అట్లా అనిపించింది నాకు. కుబేరుడు అంటేనే మనీ కదా. కుబేరుడు అంటేనే మనీ. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంతమంది చపాతీస్ కూడా వేయించుకుంటున్నారు, అట్లు వేయించుకుంటున్నారు.
వెహికల్స్ మధ్యలో ఆగున్నాయి. నేను ఇవాళ ఫస్ట్ డే నుంచి అన్ని స్టేటస్లో పెట్టుకోవాలి. యా, ఇవాళ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా స్టేటస్ ఫస్ట్ డే నుంచి ఎక్కడెక్కడ ఏం చేస్తాం అన్ని స్టేటస్లో పెట్టుకోవాలి. అండ్ గైస్, ఇప్పుడే వి క్రాస్ 1000 కిలోమీటర్స్ రీచ్ అయ్యాం మనము. స్టార్టింగ్ డే నుంచి ఇప్పుడు జస్ట్ 1000 కిలోమీటర్స్ ఇప్పుడు టచ్ అయినాం మనం. రియలీ గుడ్. ఏమంటావు షూ? యా, సో సండే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు 1000 కిలోమీటర్స్. స్టార్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు వెల్లూరు నుంచి మళ్ళీ ఇంకా అన్ని టెంపుల్స్ చూసుకుంటూ వచ్చాము. కంచి వరకు వచ్చి కంచి నుండి మళ్ళీ ఇప్పుడు అరుణాచలంకి వచ్చాము. సో ఇవన్నీ కూడా మీకు అన్నీ ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు మీరు. రోడ్స్ ఎట్లా ఉన్నాయి, ఏంటి రూట్ ప్లాన్ ఏంటి అనేది. ఇక్కడ విభూతి దొరకట్లేదా? ఇక్కడ విభూతి లేదు కదా ఇక్కడ. నాకు తెలిసి అక్కడ వాళ్ళు ఇందాక అక్కడ చైన్స్ అవి ఇస్తున్నారు కదా మాలలో, అక్కడే దొరుకుతాయేమో. ఇక్కడ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ మనం అక్కడ గిరిప్రదక్షిణ అయిపోయినాక మొత్తం తీసుకుందాం. విభూతి ఇక్కడ ఉంటుందేమో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏంటి వైట్ కలర్లో విభూతి అనుకుంటా. ఇక్కడ ఉంటుందేమో విభూతి. అటు సైడ్ తీసుకుంటాం విభూతి. మళ్ళీ ఇంకా దాకా నడవాలా? మా సడన్గా ఆపలేం కదా. ముందరికి వెళ్ళాలి. ముందర దొరుకుతాయి కదా. సో ఒకవేళ షాపింగ్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ చేయొచ్చు. కాకపోతే మీరు నడుచుకుంటూ చేయాలంటే టఫే. ఒకవేళ ఓన్ వెహికల్ ఉందంటే ఓన్ వెహికల్లో వచ్చి షాపింగ్ చేయడం బెటర్ ఆప్షన్. లేదు అంటే ఇంకెక్కడ పడినా ఇంకా ఇక్కడిక్కడే ఇంకో గిరిప్రదక్షిణ ఈ రూట్లో కాకుండా వేరే రూట్లో చేసుకోవచ్చు. మళ్ళీ అట్లాంటి షాప్ వస్తుంది, అదా డౌట్. అన్ని టెంపుల్స్ దగ్గర కొంచెం షాప్ లా ఉంటుంది కదా, అక్కడ విభూతి దొరకచ్చు. చూద్దాం నెక్స్ట్ ఎక్కడన్నా షాప్ లాగా కనిపిస్తే మంచిగా. అటు సైడ్ ఒకటి ఏదో ఉంది, రైట్ సైడ్లో ఒక షాప్ లాగా కనిపిస్తుంది. ఏంటది? అంత పెద్ద షాప్. అది విభూతి కాదు అది. ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ స్టే చేసే వాళ్ళకి రోజు ఇది కామన్ పాయింట్స్. అవును, ఇక్కడ స్టే చేసే వాళ్ళకి రోజు కామన్ ఏం చేస్తున్నాం మనం అంటే అంత ఫోకస్ తిరుగుతున్నాం, కానీ రోజు చూసే వాళ్ళకి వెరీ నార్మల్ అనిపిస్తుంది. వాళ్ళు ఉత్తగా దండం చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కొట్టి దండం పెట్టుకుని రావచ్చు. అవును, ఇక్కడ రోజ్ మిల్క్ కూడా ఉంది, విలేజ్ రోజ్ మిల్క్ అని. రోజ్ మిల్క్ లవర్స్ మధ్యలో రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మంచి ఫుడ్ కావాలి రెస్టారెంట్లో తినే వాళ్ళకి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. గిరివలం రోడ్కి టచ్ అవ్వాలి మనము. సో నెక్స్ట్ ఇక్కడ 2 రూట్స్ ఉంటాయి, అక్కడ మ్యాప్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని వెళ్ళాలి. ఒకటి పొల్లూరు రోడ్, ఒకటి గిరివలం రోడ్. అవును అవును.
ఇందాకనే మనం ఈ రూట్కి వచ్చినాం. దిస్ ఈస్ ద లాస్ట్. కుబేరలింగం తర్వాత ఇంకొక లింగం ఉంటుంది కదా. సో ఇక్కడ గిరివల మార్గం అని బోర్డు కనిపిస్తుంది. సో ఎక్కడైనా సరే గిరివల మార్గం అనే బోర్డు కనిపిస్తుంది, మనకి అది క్లారిటీగా తెలిసిపోతుంది ఇది ఓకే గిరివల మార్గం రోడ్డు అనేది. కుబేరలింగం దాటేసినాం అయితే. ఓకే, ఈ గ్యాప్లో మనం కుబేరలింగం దాటేసినామంట. సో సేమ్ ఇదే వేలో మీకు ఆ కుబేరలింగం కూడా కనిపిస్తుంది. చీకట్లో కాబట్టి మనకి అంత కనిపించట్లేదు. సో బట్ కుబేరలింగం దాటిన తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే మీకు లాస్ట్కి ఈశాన్యలింగం వే ఇది. సో ఇక్కడ మనం ఈశాన్యలింగం కోసం నడుచుకుంటూ వెళ్తాం మనం. దిస్ ఈస్ ద లాస్ట్ లింగం. సో ఈశాన్యలింగం తీసుకున్న తర్వాత మళ్ళీ రాజగోపురం వరకు వెళ్ళాలి. రాజగోపురం వరకు వెళ్ళి అక్కడ లోపల దర్శించుకుంటే మనకి ఈ దర్శన ఫైనల్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ దూకొచ్చు విభూతి. చూద్దాం విభూతి మనకి గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మనం వెళ్ళే రూమ్కి వెళ్ళే వేలో కూడా మనం చూడొచ్చు. టెంపుల్స్ దగ్గర దొరుకుతాయి ఇక్కడ. టెంపుల్స్ దగ్గర దొరుకుతాయి. ఇక్కడ ఉంది. ఎక్కడ బ్యాకా? వెనుక. ఒక్క నిమిషం. ఇక్కడ ఈశాన్యలింగం ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ ఆటోస్ ఆగి ఉన్నాయి కదా, ఆటోస్ ఆగిన ప్లేస్ ఇది ఈశాన్యలింగము లెఫ్ట్ సైడ్. సో మనం లెఫ్ట్ చూపించలేకపోతున్నాను నేను, బట్ ఈ లెఫ్ట్ సైడే ఉంది ఈశాన్యలింగం. సో ఈశాన్యలింగం నుండి మళ్ళీ మనం రాజగోపురం రూట్కి వెళ్ళాలి. ఆ రూట్లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఏంటి? చూద్దాం, దొరుకుతాయి. ప్రతి షాప్లలో కూడా విభూతి ఉండకపోవచ్చు. రాజగోపురం దగ్గర మెయిన్ టెంపుల్ దగ్గర ఏమైనా ముందు షాప్స్ ఉంటే చెక్ చేద్దాం. సో రాజగోపురం రూట్ ఇటు ఒకసారి మళ్ళీ. సో మనం ఇప్పుడు ఫైనల్ లింగం చూసుకున్నాం కదా, ఫైనల్ లింగం తర్వాత మళ్ళీ రాజగోపురం వరకు వెళ్ళాలి. సో గిరివల మార్గం అని కనిపిస్తుంది కదా మీకు. సో అదే మనకి అదే వేలో వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ వెళ్ళే కంటే ముందు ఇక్కడ ఏమైనా దొరికితే చిన్న ఐడల్స్ కానీ అవన్నీ కానీ ఉంటే చూసుకోవచ్చు. సో రాజగోపురం అగైన్ అక్కడ మొత్తం మనకి ట్రాఫిక్ జామ్తో నిండిపోయింది కాబట్టి మనం పోలేము. స్టార్టింగ్ చెప్పాను కదా, అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా వరకు లింగాలు కూడా మధ్య రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బట్ రాజగోపురం ఇంద్రలింగం అనేది ఈ టూ థింగ్స్ మనం ఇవాళ రికార్డ్ చేయలేకపోయాం. కారణం ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి. బట్ అదే రూట్లో మనం మొత్తం చూపించే స్టార్టింగ్ నుంచి ఆ రూట్లో వస్తే మీకు అన్నీ కూడా తెలిసిపోతాయి. సో మనం ఆ గిరివలం రోడ్ నుంచి ఇట్లా స్ట్రైట్ వస్తుంటే మనకి ఇట్లా నడుచుకుంటే స్ట్రైట్ వెళ్ళిపోవాలి రాజగోపురం రోడ్కి. ఎవరినైనా చెప్తారు, ఈవెన్ ఇక్కడ బోర్డ్స్ కూడా మీకు ఉంటాయి మీకు. సో వెహికల్స్ కొంచెం ఫాస్ట్గానే వస్తున్నాయి మెయిన్ రోడ్ కాబట్టి. సో గిరివల మార్గం ఇక్కడ నుంచి ఇంకా 2.8 కిలోమీటర్స్ ఉంది మనకి రాజగోపురం.
సో మెల్లగా 2.6 కిలోమీటర్స్ మనం వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో అదండి మనకి రాజగోపురం రూట్ అయితే టోటల్ క్లోజ్ ఉంది ఇందాక చెప్పినట్టు. బట్ మనకి ఇప్పటికైతే లింగాలన్నీ చెక్ చేసుకున్నారు కదా, సో అవే లింగాలు మనకి రోడ్ మీద. సో అట్లా మీరు ఇదే వేలో నడుచుకుంటూ వెళ్తే మీరు రాజగోపురం అండ్ దెన్ మీరు కావాల్సిన గిరి ప్రదక్షిణ అయితే ఫినిష్ చేయొచ్చు. రాజగోపురం వరకు చూపిద్దాం ఈ రోజు జస్ట్ మీకు. కానీ ఎలో చేస్తారా అని ఇస్తున్నా. అలో చేయరు, అలో చేయరు. అక్కడ మొత్తం ట్రాఫిక్ ఉంది కాబట్టి అలో చేయరు. ప్లస్ అక్కడ రూట్ కూడా డైవర్షన్ జరుగుతుంది, ఇందాక చూసాం కదా. సో అది ఇంకేమైనా చెప్పాలా, ఇంకేమైనా చూపించాలా? ఐ థింక్ గిరి ప్రదక్షిణ అందరికీ క్లియర్గా అర్థమైనట్ట. శివ ఏమంటావు? ఇంకా పాయింట్స్ మిస్ అయినట్టు, పాయింట్స్ మిస్ అయినా అని చెప్పాలా అంటున్నా. ఇప్పుడు ఎక్కడికి పెట్టినా అవసరం లేదు అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఎక్కడికి మనం పోయేది మరి? రూమ్. ఓకే అదండి. సో గిరి ప్రదక్షిణ కాన్సెప్ట్ అనేది అది. సో సేమ్ మామూలుగా ఇట్లా స్ట్రైట్ వెళ్తే మీకు ఆ రాజగోపురం మీకు ఈజీ కనిపిస్తుంది. ఆ రాజగోపురం ఇదే 2 కిలోమీటర్స్ మీరు ఇదే ఆన్ ద స్ట్రైట్ వెళ్తే మీకు తెలిసిపోతుంది ఇట్లనే. మనం ఇక్కడ వెళ్ళొచ్చు కానీ ఇక్కడే ఆపేశారు సిగ్నల్ దగ్గర. ఎందుకు ఇక్కడ అచ్చా ఇక్కడ మనకి ఆ రూట్ ఉంది కదా, మనం నడుచుకుంటే ఎట్లా పోయినాం మరి ఇందాక లాస్ట్ టైం? అంగో అక్కడ ఉంది కదా గిరివలం పతే రోడ్. గిరివలపతి రోడ్ అట్లా పోవాలి. ఇక్కడ ట్రాఫిక్ అయినా ఇందాక ఆపుతేనే కదా మళ్ళీ 2 సార్లు ఇక్కడే తిరిగినాం. అవునవునవును. సో మళ్ళీ వెళ్తే ఈసారి తిడతాడేమో అని. సరే, ఇందాక ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ మనకు చెప్పిండు కదా ఇక్కడ యూటర్న్ లేదు, మళ్ళీ మొత్తం లెఫ్ట్ తీసుకొని అట్లా పోవాలేమో. అది వేరే రూట్ నాన్న, అట్లా పోవచ్చు అనుకుంటున్నాను నేను. సరే ఫైన్. సో గైస్ అట్లా పోలేం, బార్గేట్స్ ఉన్నాయి, కంప్లీట్లీ క్లోజ్ అయి ఉంది అక్కడ, మనం పోలేం కూడా వెహికల్స్. సో దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది గిరివలం పాత్ గిరి ప్రదక్షిణ. సో మన కారు ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణ ఫినిష్ చేసుకుంది. రాజగోపురం దగ్గరికి వెళ్ళి మీరు దండం పెట్టుకుంటే ఇంకా అది క్లోజ్ అయినట్టు. సో మనకి రెగ్యులర్ రూట్ లాగానే ఉంటుంది. మీకు మెయిన్ రోడ్స్ ఇంటి దగ్గర ఎట్లా ఉంటాయి అట్లనే మెయిన్ రోడ్స్, అండ్ రోడ్స్ మీదే టెంపుల్స్. సో మీకు ఈజీ కనిపించేస్తుంది, ఎందుకంటే చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. సో యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళేది రూమ్కి వెళ్తున్నాం. సో టెంపుల్ నుండి గిరి ప్రదక్షిణ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రూమ్. సో ఇప్పుడు శివ అని మనం విభూతి తీసుకోవాలా. విభూతి ఇక్కడ షాప్స్లో ఏమైనా ఉన్నాయో చూస్తున్నాం. విభూతి లెఫ్ట్ సైడ్ షాప్స్ గైస్, లైక్ మనకు అన్నీ కూడా బాగానే షాప్స్ ఉన్నాయి ఇక్కడ. అవైలబిలిటీ అయితే బాగానే ఉంది. టిఫిన్స్, ఫ్రూట్స్. విభూతి ఇక్కడ దొరకదు ఎందుకు? ఓన్లీ టెంపుల్స్ దగ్గరనే దొరుకుతాయి. మరి ఇందాక ఆన్నే ఆగి తీసుకోవచ్చు కదా మరి. పోవాలా మరి అసలు మనం అక్కడ తీసుకుంటే అయిపోయాయి కదా మనం. సరే ఇంకా లెట్స్ గో టు అవర్ రూమ్. మరి మధ్యలో రూమ్కి వెళ్ళే ఆన్ ద వేలో మనకి ఏమన్నా విభూతి కనిపిస్తే డెఫినెట్గా తీసుకుందాము. సో మనం వచ్చేసి వైభవ్ హోమ్స్ అండ్ వైభవ్ హోమ్స్ లెఫ్ట్ తీసుకుంటే మనకు అరుణాచల హోమ్స్ అని ఉంది. అరుణాచల హోమ్స్ ఇట్స్ రియలీ ఏమంటారు దాన్ని, మంచిగా ఉన్నాయి రూమ్స్ అయితే. వాళ్ళు మంచి ఫెసిలిటీస్ కానీ అమ్యూనిటీస్ కానీ బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు కావాలి అరుణాచల హోమ్స్ నెంబర్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను నెంబర్ మీకు కామెంట్ సెక్షన్లో పెడతాను. అరుణాచల హోమ్స్.
వెజిటేబుల్ తీసుకుంటావచ్చు కొంచెం తీసుకోవద్దు ఐ మీన్ ఏంటన్నా ఇక్కడ హౌసా ఏం వెజిటేబుల్స్ తీసుకోండి. మీ ఇష్టం లేకుంటే ఫోన్ క్యాష్ అంత మొత్తం వద్దు ఇక్కడ మేము వెజిటేబుల్ తీసుకుంటున్నాము. శివాని రేపు మార్నింగ్ శివాని వంట చేయడానికి. మన దాకా అక్కడ తీసుకుంటే అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు అక్కడ ఈశాన్య మూల దగ్గర కూడా ఉంది, తీసుకుందాం అబ్బాయి. మళ్ళీ ఇప్పుడు అడుగు డ్రైవ్ చేయాలి. అక్కడి నుంచి మన రూమ్కి వెళ్ళిపోవచ్చు కదా ఎమ్మటే. చూద్దాం రూమ్కి వెళ్ళే వాళ్ళు రూమ్కి వెళ్ళే దగ్గర దొరకదు. ఈశాన్య దగ్గర చూడు ఎంత కిలోమీటర్స్. అదే గిరి ప్రదక్షిణ అనేది లోకల్గా చూసుకుంటే కూడా బాగానే ఫెసిలిటీస్ కానీ వీళ్ళు బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు. షాప్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ హియర్. లైక్ గుడ్ సెన్స్ మీకు కావాల్సినవి దొరుకుతాయి ఇక్కడైతే. మరి విలేజ్ అన్నట్టయితే ఏం లేదు. ఈశాన్యలింగం అక్కడే ఉంది ఈశాన్య మూలకి. చూడు ఒకసారి అక్కడ అంటే కానీ ఇక్కడ కూడా ఏమైనా ఉంటాయో చూడు. ఇంకా ఇట్లా అక్కడే అటు సైడే ఉంది గుడి. ఇటు సైడ్ ఉందేమో చూస్తాం. ఇటు సైడ్ ఓన్లీ వెజిటేబుల్స్ సైడ్. ఓకే ఆనియన్ తీసుకోలేదు. ఓకే ఓకే బెండకాయ మునక్కాయ టమాటా కర్రీ ఈ రోజుకి రేపటికి కదా. నైట్ 8 కదా. రేపు ఎల్లుండికి కదా. మరి ఇంకేం కర్రీ ఏం చేసుకోవచ్చు. దోసకాయ కూడా ఉంది. వెళ్దామా మరి ఏమొద్దా? ఎక్కడికి? ఈశాన్యం వెళ్దాం. 3 minutes ఉంది కదా. 600 మీటర్స్లోనే ఉంది. చాలా చీప్ ఇక్కడ వెజిటేబుల్స్. ఎంతది? 80 రూపీసే. అదే ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీనే అనిపించింది. ఏదన్నా మరి ఓవర్ హైప్ రేట్స్ అయితే లేవు. క్యాలీఫ్లవర్ క్యాబేజ్ అనుకున్నాను, అవన్నీ ఉడకడానికే మస్తు టైం పడుతుంది. ఇక్కడ ఈ రైట్లో రష్ అయితే బాగానే ఉంది. మరి ఇప్పుడు ఏమొద్దా? నడుచుకుంటే తెస్తావా? ఇక్కడే ఉంది ఇంకో అక్కడే ఆ షాప్ ఉంది కదా. ఏ షాప్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఏ షాప్ దగ్గర లేదు. ఎప్పుడు చూసిన ఈ షాప్ కాదు, ఇంకా చాలా ముందు చూసినాం. అది ఇక్కడే లెఫ్ట్ లో ఇందాక ఈశాన్య టెంపుల్ దగ్గర చూసిన. ఇప్పుడు ఈశాన్య టెంపుల్ అంటే నాకు అట్లా మొత్తం 6 రూట్లో పోవాలి చూపిస్తుంది. మరి వద్దులే, వెళ్ళిపోదాం పద. చూద్దాం అరుణాచల్ హోమ్స్ వెళ్ళే రూట్లో.
అరుణాచల హోమ్స్ నువ్వు వెళ్ళిపోదాం. నైట్ వద్దాం. నైట్ ఏం వస్తాం ఇంకా. దేవుడి విగ్రహాలు పటాలు ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ ముందు వస్తే ఈ ఫొటోస్ ఉండొచ్చేమో. లేదు, ఓన్లీ దేవుడి ఫొటోస్ ఆడనే తీసుకుంటా అయిపోయింది కదా. నేను ఆపమని నువ్వే ఆపకుండా వచ్చినావు. నేను తీసుకో అంటే మళ్ళీ బ్యాక్ ఎవరు నడుస్తున్నావు. అంతమంది నువ్వు ముందర ఎక్కడ ఆపిన ఓపిక ఉంటుందా నేను? మరి కరెక్టే కానీ కార్ ఇందాక ఈశాన్యలింగం దగ్గర ఉంది, నువ్వు చూసినావు ఆపుతావు అనుకున్నావు. ఈశాన్యలింగం ఇక్కడ లేనా? ఉంది లెఫ్ట్ లో, నేను చూసిన. ఈశాన్యలింగం మొత్తం ట్రాఫిక్ జామ్ నిండిపోయింది. నాకు ఎందుకో పాండిచేరిలో రోడ్లలో షర్ట్స్ ఏం దొరకవేమో అనిపిస్తుంది, మగవాళ్ళకి నువ్వు తీసుకోవడానికి. గైస్ మన రూమ్స్ ఇవే. మనం ఇప్పుడు మధురైలో బుక్ చేయాలి. రేపు మధురైగా వెళ్ళేది. అసలు నాకు ఆకలేస్తుంది. నేను స్నానం చేసి వెళ్ళుడే ఇక. నైట్ తీసుకెళ్దామా ఇప్పుడు మరి పైకి? ఆయనతో తెప్పిస్తావా ఇవన్నీ? ఇవి మన వండుకోవడానికి కదా. మళ్ళా రేపు పొద్దున లేచి తెచ్చుకునేది ఒప్పుకుంటారు. ఇప్పుడు ఒక బ్యాగ్ ఇద్దరంగా తీసుకోవద్దు అయిపోతుంది ఇక. ఫస్ట్ ఒక బ్యాగ్ ఉంది కదా ఇప్పుడు. ముందుగా మళ్ళీ వాడు బ్యాగ్ పట్టుకుంటే మళ్ళీ ఏమంటాడు. కొంచెం సైడ్ కాపాల్సి మళ్ళీ మనం స్నానం చేసి ఎమ్మటే వెళ్తామా తినడానికి? ఎంబటే అంటే స్నానం చేసి టైం పడుతుంది కదా. ఎంబడే ఎట్లా పోతుంది. హలో ట్రావెలర్స్, సో ఇప్పుడు మనము రూమ్కి వచ్చేసి రూమ్ నుండి A2Bకి వెళ్తున్నాము. A2B దగ్గరలో, మా రూమ్ నుంచి దగ్గరలో అడిగారు ఆనంద భవన్ ఒకటి ఉంది. సో అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి ఇంకా పడుకోవడమే. ఇవాళ నో మోర్ ట్రావెలింగ్, ఎందుకంటే 2 times గిరిప్రదక్షిణ అయిపోయింది. ఒకసారి మార్నింగ్ బై వాక్ అయింది, ఇందాక మళ్ళీ కార్లో చేసాం మనము. కార్ వీడియో మొత్తం గిరిప్రదక్షిణ టోటల్ వీడియో మొత్తం రికార్డ్ చేసి నేను పెట్టాను, మీకు వీడియోలు చెక్ చేసుకోవచ్చు.
సో ప్రస్తుతానికి అయితే మనం వీఆర్ గోయింగ్ టు A2B ఫర్ హ్యావింగ్ డిన్నర్. A2B ఇక్కడ మెయిన్ ఏంటంటే A2B's అండ్ సరానా భవన్స్ ఆర్ రియలీ ఫేమస్. మనకు మంచి టేస్టీ ఫుడ్ రావాలంటే ఈ రెండు ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ శివాని A2Bకి లొకేషన్ పెడుతుంది. మనం A2Bకి వెళ్ళేసి అక్కడ మీ ఫుల్ మీల్స్ లేదా టిఫిన్స్ లేకుంటే ఫ్రైడ్ రైస్ వాట్ ఎవర్ ఇట్ మే బి అక్కడైతే రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి. మనం ఉన్న రెసిడెన్సీ నుంచి 1.6 కిలోమీటర్లో ఒక A2B ఉంది. సో అది ఎక్కడ ఏంటనేది చూపిస్తాను మీకు నేను. సో A2B లొకేషన్ పెట్టు. A2B నియర్ మీ అన్నమాట, నియర్ మీ. సో మన రూమ్ నుంచి ఫస్ట్ రైట్ తీసుకోవాలి. అరుణాచల హోమ్స్ రెసిడెన్సీ అయితే బాగానే ఉంది. రెసిడెన్సీ అరుణాచల హోమ్స్ మీకు బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ మేక్ మై ట్రిప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. నా అబ్జర్వేషన్ ఏంటంటే మేక్ మై ట్రిప్ నుంచి బుక్ చేసుకుంటే కొంచెం అమౌంట్ తక్కువనే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మేక్ మై ట్రిప్ వాళ్ళు కొన్ని కూపన్స్ ఆఫర్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అమౌంట్ తక్కువ ఉంటుంది. కొంచెం డైరెక్ట్ హోటల్ వాళ్ళకి కాల్ చేస్తే కొంచెం వాళ్ళు డైరెక్ట్ ప్రైస్ చెప్తారు. నాకు లైక్ ఒక 400 వేరియంట్స్ వచ్చింది డైరెక్ట్ కాల్ చేయడానికి, మేక్ మై ట్రిప్లో చేయడానికి. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం బుకింగ్ అంటే మీకు ఇంకా అడిషనల్ 10% డిస్కౌంట్ కూడా యాప్ వాళ్ళు ఇస్తారు. సో ఎలా తక్కువ అవుతుందని చూసుకొని అలా చేసుకోవచ్చు. వన్స్ మీరు ఒకసారి రూమ్లో బుక్ చేసుకున్న తర్వాత సింపుల్గా వాళ్ళకి ఒకసారి హోటల్ వాళ్ళకి కాల్ చేసి లొకేషన్ అడిగితే వాళ్ళు మీకు వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే అదే వాట్సాప్ లొకేషన్ తీసుకొని రావచ్చు. అండ్ గిరి ప్రదక్షిణ వీడియోస్ కూడా మొత్తం ఎండ్ టు ఎండ్ గిరి ప్రదక్షిణ వీడియోస్ కూడా మనం పెట్టాం. మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎట్లా రోడ్ ఏంటి, ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళొచ్చు, ఎవ్రీ డీటెయిల్ ఉంది. గిరి ప్రదక్షిణ అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ కాలినడక వెళ్ళాలి అనుకుంటే. స్టిల్ ఇప్పుడు గిరి ప్రదక్షిణ కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా మధ్యాహ్నం లంచ్ చేసుకొని స్టార్ట్ అయ్యాను అనుకుంటాను నేనైతే. ఇది మన గిరివలం పాత ఇది. సో మన రూమ్ వచ్చేసి మన రూమ్ వచ్చేసి మన టెంపుల్కి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాం మనము. అందుకే మనకి గిరివలం పాత కూడా ఈజీగా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ చూపిస్తుంది A2B. అక్కడ ఈశాన్యం దాని దగ్గర. సో మనం ఒకసారి తిన్నాక లైట్ సిటీ వ్యూ కూడా మొత్తం చూపిస్తాను నేను, లైక్ ఎట్లా ఉంది ఏంటనేది. జస్ట్ లోకల్గా కొంచెం లైట్ షాపింగ్ కూడా చేసుకునే ఉన్నాయి కాబట్టి కొంచెం తిరుగుదాం అనిపిస్తుంది నైట్. ఒక 1/2 అవర్ అట్లా మొత్తం తిరిగేసి లెట్స్ గో టు అవర్ హోటల్. సో రేపటి ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ రూమ్ చెక్అవుట్ చేసుకొని అరుణాచలంలో వీఆర్ స్టార్టింగ్ టు మదురై. సో మధుర మీనాక్షి టెంపుల్ టుమారో. సో డైరెక్ట్ మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ అక్కడ దగ్గరలో ఇంకో రూమ్ ఉంది. సో ఆ రూమ్లో నేను చెక్ఇన్ చేస్తున్నాం. అక్కడ కూడా ఏం రూమ్స్ ఎట్లా వెళ్ళాలి ఏంటనేది రేపు మొత్తం మదురై ట్రిప్లో నేను టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బట్ ఇక్కడ అయితే మీరు లోకల్ తీసుకుంటే ఇది కూడా లోకల్ ఏరియా లాగానే ఉంది. ఇక్కడ షాపింగ్ కూడా బాగానే చేసుకోవచ్చు. డ్రెస్సెస్ ఉన్నాయి మంచి. హిమాలయ హోటల్ మంచి హోటల్స్ కూడా ఉన్నాయి. ఈజీ బై కూడా ఉంది మీకు ఇక్కడ. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. A2B లెఫ్ట్లోకే ఉంది. A2B లెఫ్ట్లోకే ఉంది 600 మీటర్స్లో. మనం ఇప్పుడు తిరిగి 9:30 అయిపోతే వచ్చేస్తుంది కదా. సో యాక్చువల్లీ నేను శివానికి వెళ్ళాల్సిపోయాము. వాళ్ళ గిరి ప్రదక్షిణ 2 times అయ్యేసరికి తినంగానే పడుకుందామని అనుకుంటున్నాం. ఇంకా నో మోర్ డిలేస్ టుడే. సిటీ లైక్ వెళ్ళేటప్పుడు సిటీ చూపించుకుంటే ఇంకా తినడమే. బేసిక్గా నాకు అలసిపోయి ఉన్నాయి, మాట్లాడుతున్న అర్థం కావట్లేదు. ఫస్ట్ సిటీ చూసి రూమ్కి వెళ్ళి, సిటీ అంటే ఏం లేదు, జస్ట్ ఒక 15-20 minutes అట్లా లైట్ ఇక్కడెక్కడ ఏముందో చూసుకొని రూమ్కి వెళ్దాం. ఇక్కడ రోడ్ సైడ్ బండ్లు కూడా ఉన్నాయి. బట్
రోడ్ సైడ్ బండ్లు ఐ డోంట్ థింక్ సో. మీరు తమిళనాడుకి వస్తే మాత్రం ఖచ్చితంగా A2B శరవణ భవన్ టేస్ట్ చేయాల్సిందే. కాంప్రమైజ్ అవ్వద్దు అక్కడ, ఎందుకంటే ఆ టేస్ట్ మనకి ఇంకెక్కడ దొరకదు. మా బావ కూడా అసలు ఇక్కడికి వస్తే A2B శరవణ భవన్ కాకుండా వేరే దాంట్లో కూడా అడుగు పెట్టాడు. సో ఇక్కడ లెఫ్ట్లోనే చూపిస్తుంది మనకు లొకేషన్ అయితే. A2B లెఫ్ట్ సైడ్ అని చూపించింది. అడియార్ ఆనంద్ భవన్ కొంచెం ముందుంది. అడియార్ ఆనంద్ భవన్, ఎస్ దట్ ఈస్ అడియార్ ఆనంద్ భవన్. సో మీరు చూసుకున్నట్లయితే కరెక్ట్ అడియార్ ఆనంద్ భవన్ మనకు వీడియో కనిపిస్తుంది. సో హోటల్ చూడడానికి అయితే ఎక్సలెంట్ ఉంది. లోపలికి వెళ్తే ఫుడ్ ఎట్లా ఉంటుందో తెలియదు, బట్ లెట్స్ సీ. లోపలికి వెళ్తే స్వీట్ స్నాక్స్ బయట కనిపిస్తుంది. కొంచెం పార్క్ చేసుకొని లోపలికి వెళ్తాం. అంటే ఒకటి కార్లో, ఒకటి ఫస్ట్ మార్నింగ్ బై వాక్ బేర్ ఫుట్లో. ఇందాకనేమో కార్లో వెళ్ళినాం. నన్ను నెక్స్ట్ ఎటు మీరు? మేము కంచె అవన్నీ నిన్ననే కంప్లీట్ చేసేసినాం. ఓకేనా చెప్. లొకేషన్ షేర్ చేయమని ఇప్పుడే కలుస్తే అయిపోతుంది. ఒకసారి లొకేషన్ షేర్ చేస్తావా? ఇది నా వాట్సాప్కి చేయి ఒకసారి. ఓకే ఓకే ఓకే. అమ్మాయి నీలిమ లేదు, అన్న అన్న అని తిరిగింది. ఎవర్రా? నీతోటి పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో. వాళ్ళు ఇక్కడే ఉన్నారంట తమిళనాడు. లొకేషన్ షేర్ చేయమని భయ్. ఆమె నీళ్ళు వాటర్ రా, నేను ఎవరో ఫ్రెండ్ అనుకున్నా. అందుకు చెల్లి అవుతుంది. అదే చెల్లేరా భయ్, చెల్లె వాటర్ చెల్లె, నీళ్ళ చెల్లె. ఇప్పుడు లొకేషన్ ఏడికి పోవాలి మనం ఫస్ట్ అయితే? రికార్డ్ అది చెప్పాలి కదా, యూట్యూబ్లో ఫుడ్ ఎట్లుందో. ఈ మధ్యలో కట్ చేసేసి. హలో ట్రావెలర్స్, ఇప్పుడే A2Bలో మేము టిఫిన్స్ అండ్ నూడిల్స్ తిన్నాము. అసలు ఎక్సలెంట్ టేస్ట్ అసలు. A2B అయితే 100% మస్ట్ ట్రై ప్లేస్ A2B. మస్ట్ ట్రై ప్లేస్. ఈశాన్యలింగమే కదా? ఈశాన్యలింగం కాదు. వీళ్ళ సర్వీస్ బాగుంది, టేస్ట్ క్వాలిటీ బాగుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడికి వస్తే టిఫిన్స్ ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి. పన్నీర్ అండ్ రోటీ ఐ డోంట్ ప్రిఫర్, ఎందుకంటే పన్నీర్ కర్రీ అనేది వీళ్ళ క్వాంటిటీ చాలా తక్కువ ఉంది. అండ్ 280 రూపీస్ లైక్ ప్రైస్ కూడా కొంచెం పన్నీర్ కర్రీకి కొంచెం ఎక్కువనే ఉంది ప్రైస్. మీరు అదే పన్నీర్ కర్రీ ప్రైస్లోనే 2 దోశలు, మంచి ఒక మసాలా దోశ అండ్ రవా దోశ వస్తుంది. సో ట్రై ఆర్డరింగ్ ఓన్లీ టిఫిన్స్, హై క్వాలిటీ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ డిన్నర్ మీద ఫినిష్ అయిపోతుంది టిఫిన్స్ అయితే. అండ్ మీల్స్ అనేది ఓన్లీ ఆఫ్టర్నూన్ టైంలోనే మీల్స్ ఉంటాయి. నైట్ టైంలో మీల్స్
అంతా ఉండకపోవచ్చు, ఓ వీళ్ళు ఇక్కడే ఉన్నారు సేమ్ అదే ఈశాన్య లింగం. అంతా ఉండవు నైట్ టైం టిఫిన్స్, సారీ మీల్స్. నేను లిటరలీ నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది, ఎందుకంటే గిరి ప్రదక్షిణ 2 times చేసినా కదా. సో ఇక్కడ ఎవరో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని కలిసేసి అండ్ దెన్ విల్ గో టు అవర్ రూమ్. మధ్యలో కొద్దిసేపు అట్లా ఒక 1-2 rounds కార్లో అట్లా తిరిగేసి అండ్ దెన్ విల్ గో టు అవర్ రూమ్. ఇలా సైడ్కి లెఫ్ట్. అది ఇంకా 3 minutes ఉంది కదా, 1.2 kilometers. సో ఈ 2 లొకేషన్స్ ఒకటి ఈశాన్య లింగం దగ్గరనే వాళ్ళారా? అది ఇక్కడ దొరకట్లేదు. గైస్ ఓన్ వెహికల్ అనేది అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్ వెహికల్లో మీరు ఎక్కడంటే అక్కడ తిరగవచ్చు. దట్ ఈస్ అ ఫార్ గ్రేట్ అడ్వాంటేజ్. ఇంకా వెహికల్ లేకపోతే ఇక్కడ ఆటో వాళ్ళు అయితే టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. మేము లిటరల్లీ గిరి ప్రదక్షిణ నుంచి మేము రిటర్న్ వస్తాం. హలో చెప్పురా నీలిమా, చెప్పు. చూసిన వేలోనే వస్తున్నా. అక్కడ నా యాక్చువల్ అంత ఐడియా లేదు, కాకపోతే మీ దానికి ఇంకా ఆల్మోస్ట్ 1/2 kilometer ముందరికి. మ్యాప్స్ ఉన్నాక పేర్లు ఎందుకురా వాటర్. మేము వస్తున్నాంలే, ఒక 2 minutes అక్కడే ఉంటాం. ఓకే ఏంటంటే యో అంటుంది యో. సో ఇక్కడ విభూది శివానికి విభూతిగా ట్రై చేస్తుంది. బట్ యా ఈశాన్య లింగం దగ్గర ఒకటి ఉంది కదా షాప్, ఆ షాప్లో అడుగుదాం. సో చాలా మంది గిరి ప్రదక్షిణ అయిన తర్వాత చాలా కాలు నొప్పులు అని చెప్పి కొంచెం కూర్చుంటారు. బట్ మనమైతే లిటరలీ తిరుగుతూనే ఉన్నాము, ఎందుకంటే జస్ట్ టు క్రియేట్ సమ్ వీడియోస్ అండ్ కైండ్ ఆఫ్ ఫన్ అందరికి షేర్ చేద్దాం మన థాట్లు తిరుగుతున్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు అయితే నైట్ లైఫ్ అంతా క్లోజింగ్గానే ఉంది. అందులో వాళ్ళు ఆల్మోస్ట్ 9:40 అవుతుంది టైం ఇప్పుడు. షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. సో డిన్నర్ చేయాలనుకుంటే బిఫోర్ 9 ఇస్ అ బెటర్ ఆప్షన్. జీవితం వెజ్ రెస్టారెంట్ అంటే ఎవరి జీవితం వెజ్ రెస్టారెంట్? పెట్టిన వాళ్ళ జీవితంలో మొత్తం వెజ్జే ఉందంటురా. ఇది మళ్ళీ గిరివలం రోడ్లోనే ఉంది. మనం ఇంకోసారి గిరి ప్రదక్షిణ చేసుకుందాం శివ నైట్ టైం. కొడతారేమో ఇంక ఇప్పుడు అందరూ వచ్చి. చాలా మంది గిరి ప్రదక్షిణ నైట్ టైం దే ఆర్ డూయింగ్. ఇటు సైడ్కే ఉంటే చూడన్నాను. ఆ గిరివలం ఆ రూట్, ఇక్కడ గిరివలం రూట్ కాదు ఇది అసలు. ఇక్కడ చూడలేదు మనం. నేను చెప్తున్నా బ్యాకే చూసినాం, ఇంకా ఫార్ బ్యాక్ చూసినాం, ఇటు వరకు రాలేదు. ఇటు వస్తున్నా నీకు, నువ్వు అటు ఆ లొకేషన్ నేను చూస్తుంది. మనం అటు వెళ్ళి అది కొనుక్కోవాలి కదా విభూతి. అట్లా కూడా పోవచ్చు అని చూపిస్తుంది. ఓకే విభూతి ఈ టైంకి ఓపెన్ ఉంటుందా అని వాళ్ళు అంతే తీసుకున్నాం. ఫోన్ చేయనా తనకి? హోటల్ తమిళనాడు ఇదే. సో మనం హోటల్ తమిళనాడుకి వచ్చేసినాం. ఇక్కడ శివాని వాళ్ళ అదే కజిన్ ఉంది, అంటే తనని కలవడానికి అని ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. కార్ తీసుకుంటా. నీళ్ళు హాయ్ హాయ్ నీళ్ళు. సూపర్ సూపర్. యాక్చువల్లీ ఇది చాలా బాగుంది. హలో 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 హాయ్ నీళ్ళు.
తిన్నారా? ఇప్పుడే ఫుల్ తినొస్తున్నాం టిఫిన్స్. మేము ఇది దాటి ఇంకా పోవాలి. ఇక్కడే ఉంది ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నట్టుంది. ఎక్కడ మీరు? గ్రౌండ్ ఫ్లోర్ ఎంత? యా అక్కడ పార్క్ చేసి వచ్చేయండి. సరే వస్తున్నా ఒక్క నిమిషం. సో గైస్ ఇప్పుడు మనం శివాని వాళ్ళ కజిన్ని కలిసాము. అండ్ దెన్ సేఫ్ ఇక్కడ స్పెండ్ చేసి దెన్ విల్ గో టు అవర్ రూమ్. టిల్ దెన్ టాటా బై బై. కజిన్ని కలిసాను. తమిళనాడు హోమ్స్లో ఉన్నారు వాళ్ళు. బాయ్ 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 బాయ్. సో మనం ఒకసారి నైట్ లైఫ్ చూస్తే ఇక్కడ అన్ని చూద్దామా? అది అది టిఫిన్ సెంటర్స్, రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇట్లా వెళ్ళొచ్చు. తొందరగా పోయి వండుకున్నాం అనుకున్నాం. యా అన్ఎక్స్పెక్టెడ్ మీన్స్ అన్ఎక్స్పెక్టెడ్ కాల్స్ టుడే. ఆల్మోస్ట్ 10 తర్వాత నైట్ లైఫ్ అనేది లేదు ఎక్సెప్ట్ సమ్ టిఫిన్ సెంటర్స్. అది కూడా ఏంటి అని అంటే జస్ట్ గిరిప్రదక్షిణ చేసే వేలో మీకు కొన్ని టిఫిన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో బెటర్ మీరు నైట్ చేసే గిరిప్రదక్షిణ తిని స్టార్ట్ చేయడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే మళ్ళీ ఆన్ ద వేలో ఏమని లేకపోతే ఆకలికి తట్టుకోవడం కష్టం అవుతుంది. సో హ్యావ్ సంథింగ్ అండ్ డూ గిరిప్రదక్షిణ. సో జస్ట్ ఒక లోకల్ టూర్ ఇద్దామని మనం స్టార్ట్ చేసాము. సో మనకు ముందు కారు ఛాన్స్ ఇవ్వలేదు వెళ్ళడానికి. పొద్దున ఒక ఆమె దీపం ముట్టిస్తావమ్మా అని అడిగింది కదా. విభూతి
ఇక్కడేనా? విభూతి ఉందా అమ్మా? అక్కడ అంకుల్ అన్నా విభూతి ఉందా? పోయి అడిగిరాపు. అన్నా విభూతి పౌడర్ కట్టా నువ్వు అడిగింది? ఏదైనా ఓకే. పౌడర్ ఉందంట అక్కడ. తీసుకోలేదు నాకు క్యాష్ మనీ ఇక్కడే ఉంది. టర్న్ తీసుకుంటా, అక్కడ వెళ్ళేటప్పుడు తీసేసుకో. చెమటకి మండుతుంది. ఓకే ఇట్స్ ఓకే. సో గాయస్ ఇప్పుడు ఈ బూజు తీసుకుందామని వెళ్తున్నాం మనము. మీరు ఇక్కడ చూసిరంట రూమ్స్. ఎవరు? ఎన్ని తీసుకున్నాం? తీసుకోక ఎంత అడుగు కాస్ట్ బట్టి ఒక్కటి. ఎంత కాస్ట్? అన్నా విభూతి పౌడర్ ఎంత ఒక్క ప్యాకెట్? అన్నా విభూతి పౌడర్ ఎంత ఒక్కటి? విభూతి ఎంత? ఎన్నా కాస్ట్ ఎన్నా? ₹10. 5 ప్యాకెట్స్ 5. దండం పెట్టుకో. సో గైస్ ఇది మన లాస్ట్ లింగము. ఇందాక గ్రిపల్స్లో చూపించాను మీకు. చేంజ్ ఇల్లే అన్న, చేంజ్ ఇల్లే. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ శివానికి విభూతి ప్యాకెట్స్ దొరికినాయి. సో ఇందాక చూపించినట్టయితే ఇదైతే ఫైనల్ లింగం ఇది గిరి ప్రదక్షిణలో. అండ్ ఇప్పుడు మనము లెట్స్ గో టు అవర్ అరుణాచల హోమ్స్. అది లొకేషన్ సెట్ చేసేది. లెట్స్ గో టు రూమ్ అండ్ విల్ క్లోజ్ ఫర్ ద డే. సో గైస్ ఇవాళ మనకు 2 times గిరి ప్రదక్షిణ అయింది. తర్వాత మళ్ళీ A2B రెస్టారెంట్ చూపించాము. అండ్ దెన్ లోకల్ ఎట్లా ఉంటుంది ఏంటి నైట్ లైఫ్ అనేది ఒక ఐ థింక్ అదొక 4-5 minutes ఉంది వీడియో. సో ఫర్ టుడే వీఆర్ క్లోజింగ్ అండ్ దెన్ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ హోమ్. సో గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు సాక్స్లతో కూడా వేస్తున్నారు.
డిపెండ్స్ యువర్ కెపబిలిటీ అండ్ యువర్ ఇంట్రెస్ట్. చెప్పులతోనైతే ఐ డోంట్ రికమెండ్ గిరి ప్రదక్షిణ, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ చెప్పులతోనైతే అది చెప్పులు వేసుకోకుండా చేస్తేనే ఆ వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. బట్ యా, సో టుడే చాలా అంటే చాలా అలసిపోయాము. టుమారో వీఆర్ స్టార్టింగ్ టు మదురై. సో రేపు టోటల్ అరుణాచలం నుంచి మదురై రోడ్ ట్రిప్ రికార్డ్ జరుగుతుంది. సో టుమారో అగైన్ మార్నింగ్ మళ్ళీ విల్ మీట్ ఇన్ ద మార్నింగ్. మదురై అమ్మాన్ మీనాక్షి టెంపుల్, మదురై మీనాక్షి అమ్మాన్ టెంపుల్. యా, మీనాక్షి అమ్మాన్ టెంపుల్ మదురై. మనము వెళ్ళేటప్పుడు కింద బాటిల్స్ నింపుకుంటాం. యా, రూమ్స్లో డెఫినెట్గా నైట్ టైం బాటిల్స్ నింపుకొని వెళ్ళడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే నైట్ దామేసి మన కిందికి రావడం కష్టమవుతుంది కాబట్టి. లేచే ఓపిక అయితే అస్సలు ఉండదు. ఇప్పుడు పడుకున్నాం అంటే అసలు ఇట్స్ లైక్ లిటరల్లీ కోమా. ఇవాళైతే కోమాలో పోయినట్టే ఉంటుంది స్లీప్. తిరుగుతూనే ఉన్నాం కదా. తిరుగు తిమ్మప్ప తిరగలేదు. ఇక్కడ ఎల్లోరా హోటల్స్ జీవితం అని ఉంటుంది. అది చాలా కాస్ట్ ఉన్నాయి. మనం మేక్పై ట్రిప్లో చేస్తే 5,000 మైనస్ చేస్తే 3,500 పర్ డే పర్ నైట్. రూమ్కి వెళ్ళండి, లెగ్స్ మంచి వాష్ చేసుకో, కొబ్బరి నూనె రాస్తా, పండుకో. సో గైస్, లైక్ గిరి ప్రదక్షిణ అయిపోయినాక చెప్పడం మర్చిపోయా, శివాని మర్చిపోయని చెప్పింది. గిరి ప్రదక్షిణ అయితే డెఫినెట్గా కాళ్ళ నొప్పులు వస్తాయి. సో మీకు కుదిరితే వచ్చేటప్పుడు కొబ్బరి నూనె డబ్బా తెచ్చుకోండి. బెటర్ ఆయిల్ ఉంటే కూడా కాళ్ళకి రాసుకొని పడుకోవచ్చు నైట్. ఎందుకంటే ఓన్ వెహికల్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా అవసరం వస్తుంది అది. సో మీరు నైట్ అట్లా ఆయిల్ రాసుకొని పడుకొని మార్నింగ్ మళ్ళీ డ్రైవ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈజీగా. లిటరల్ నడిపినవి నా కాళ్ళు అయితే పోయినాయి, చూడాలి మరి రేపు. కొంచెం ముందరికే ఆపు, మరి గడ్డి లోపలికి ఆపకు కారు. చిన్నగా ఇక్కడికి రాగానే ఓపిక పోయిందా? లేదు, మామూలుగా డాగ్స్. కార్లో 3 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. డాగ్స్ అయ్యా వేర్ అయ్యే. నువ్వు ఇక్కడికి వెళ్ళి బాటిల్ తీసుకో. నీ కార్ అటు సైడ్ కూడా ఇంకో బాటిల్ ఉందని తీసుకుందా? ఓకే, ఒకటే బాటిల్ ఉంది. వెనక సైడ్ సైడ్ ఖచ్చితంగా కావాలి తీసుకురా. రేపొద్దున హాట్ వాటర్ కావాలి కదా. సరే, కార్ పార్క్ చేస్తా. మేము ఇక్కడ నీళ్ళు నింపుతోందుకు వస్తున్నా.
Guys, చూసారు కదా ఇవన్నీ లింగాలు అయిపోయాయి. మనం ఆల్మోస్ట్ 8 లింగాస్ చూసాము, టోటల్ రోడ్ చూసాము. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు షిన్చాన్ ట్రావెలింగ్ గైస్. హ్యాపీ ట్రావెలింగ్ ఎవ్రీవన్. బాయ్. బాయ్.